యేసు రక్తము 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 యేసు మూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 కడుగును మన యేసయ్య రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ బలము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ
ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడదాం కొద్ది నిమిషాలు. కొద్ది నిమిషాలు లేచి నిలబడి అందరం కూడా స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మనం గణపరుచుకుందాం. అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుడు చేసిన మేలులను, ఆయన ఆశ్చర్యమైన కార్యాలను తలపోసుకుంటూ కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతిందాం. ఆయన ఏమై ఉన్నాడో అన్న విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మన భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారం చేస్తూ ఉన్న మన రక్షకుడును మన ప్రాణప్రియుడైన యేసు ప్రభువు మీద మన దృష్టి నుంచి ఒక్క నిమిషం ఆగకుండా యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అందరూ నోరులు తెరిచి దేవుని స్తుతిందామమ్మ. స్తోత్రం స్తోత్రం. నీ నోరు బాగుగా తెరవము, నేను దానిని నింపుతానని దేవుడు సెలవిచ్చాడు. ఈ రాత్రి మన అవసరతలను, మన అక్కరలను అన్నిటినీ తీర్చగలిగిన దేవుని దగ్గరకు మనం వచ్చాం. ఆ రాత్రి ఆ దినమున యేసుక్రీస్తు ప్రభువు ఆ మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ గుడ్డివాడైన భర్తమయ్యి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేసినప్పుడు వెళ్ళిపోతున్న యేసు ఆగి ఆ గుడ్డివాణిని పిలిచి చూపినిచ్చినట్లుగా ఈ రాత్రి ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారం చేస్తూ ఉన్న యేసయ్యను మనసారా హృదయపూర్వకంగా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించుదామమ్మ. ఈ రాత్రి నిశ్చయముగా దేవుడే గొప్ప కార్యాలు మన పక్షాన జరిగించబోతూ ఉండగా యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. గనుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాగనుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలదేవా మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. అపరంజిని పోలిన పాదాలు కలిగిన దేవా మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. వాక్యమనే రెండంచెల ఖడ్గమును ధరించిన వాడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఏడాత్మలు గలవాడా మీకు వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఎముకల లోయలోనా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకల లోయలోనా గొప్ప సైన్యము నే చూడగా నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. మండే యజ్ఞల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగసి గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే యజ్ఞల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగసి జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా. కోతకాల దినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై
ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా మండే అగ్నల్లే రాదేవా భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా సీనాయి పర్వతమందు అగ్ని పోతవలె నిన్ను చూడగా ఓ ఇస్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పోతవలె నిన్ను చూడగా ఓ ఇస్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా మండే అగ్నల్లే రాదే అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా జీవనది వలెనే ప్రవహించుమా జీవనది వలెనే ప్రవహించుమా. అవునమ్మా, ఈ రాత్రి ఒక చిన్న మాట యేసయ్యను అడుగుదాం. అయ్యా, అంత్యకాల దినాల్లో మేమున్నాం, కోతకాలపు దినాల్లో మేమున్నాం. అవునయ్యా, నిరాకడ సమీపముగా ఉన్న దినాల్లో మేమున్నామయ్యా. అయ్యా, ఈ అంత్య దినాలలో మీ కొరకు మేము నిలవబడగలగాలి అంటే, మీ కొరకు మేము జీవించగలగాలి అంటే, అయ్యా, సమర్పణ కలిగిన జీవితాన్ని, ప్రతిష్ట కలిగిన జీవితాన్ని, వైరాగ్యము కలిగిన జీవితాన్ని మేము జీవించగలగాలి అంటే, అయ్యా, నీ ఆత్మచేత మేము నింపబడితే మాత్రమే మేము జీవించగలమయ్యా.
అయ్యా నీవంటే ఎవరో తెలియని పేతురు నీ ఆత్మ చేత నింపబడిన తర్వాత నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మరణమెదురైనా నేను ప్రకటించకుండా ఉండలేనని సాక్ష్యం ఇచ్చాడయ్యా. అయ్యా ఇది నన్ను అనేక మార్లు వెనుదిరిగిపోతూ ఉన్నామేమో, నాగటి మీద చెయ్యి వేసి అయ్యా వెనుదిరిగే అనుభవంలో మేము ఉంటూ ఉన్నామేమో. అయ్యా ఒక్కసారి నీ ఆత్మచేత మమ్మలను సందర్శించండి అయ్యా. మీ ఆత్మచేత మమ్మలను నింపండి తండ్రి. ఈ అంత్య దినాలలో దేవా మీ కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా అయ్యా, ఒక సత్య సాక్షిగా నేను జీవించాలి అంటే అది నీ ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం అయ్యా. రాత్రి మీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా. కొలతలేని ఆత్మ చేత నన్ను అభిషేకించండి అయ్యా. పెంతుకొస్తూ దినమును 120 మంది మీదకి పరిశుద్ధాత్ముడా ఏ విధముగా మీరు దిగి వచ్చారో, ఏ విధముగా వారందరూ నీ కొరకు అయ్యా జీవించారో అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో కూడా అదే అభిషేకమును అయ్యా మేము కోరుకుంటూ ఉన్నాము. అదే అభిషేకము కొరకు మేము ఆశపడుతూ ఉన్నాము అయ్యా. యేసయ్యా నీ గురించి ఇచ్చిన బైబిల్ ఇచ్చిన సాక్ష్యం, నీవు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిసమిస్తావని నీ వాక్యమందు రాయించావు అయ్యా. ఈ రాత్రి నీ అగ్ని చేత మమ్మలను మండించండి. చల్లారిపోయే అనుభవంలో మేము ఉండకూడదు, నులివెచ్చని అనుభవంలో మేము ఉండకూడదు అయ్యా. మండే అనుభవములోనికి మేము రావాలి తండ్రి. నీ కొరకు మండే ప్రకాశించే జ్యోతులుగా మేము మార్చబడాలి పరిశుద్ధాత్మదేవ అయ్యా. నీ ఆత్మ చేత మమ్మలను నింపండని ఒక్క చిన్న మాట యేసయ్యతో చెప్తా. అందరం కూడా 2 చేతుల పైకి ఒక్క చిన్న మాట చెప్తా. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలెల్లే నన్ను తాకుమా, జీవనది వలెనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే మము తాకుమా, జీవనది వలెనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల సినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా. కోతకాల దినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా. రాత్రి ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ఇంతవరకు దేవుని స్తుతించి ఆయన ఆరాధించడానికి దేవదేవుడు సహాయం చేశాడు. ఈ రాత్రి తన సేవకులు నిలబెట్టుకుని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడబోతూ ఉండగా అయ్యా నాతో మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి, గ్రహించగల హృదయము, నీ వాక్యమునకు లోబడే మనస్సు మాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా రాత్రి వాక్య ధ్యానము కొరకు సిద్ధపడదాం. విజయమోహన్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థించుకుందామండి. కృపయు కనికరము కలిగిన మా యేసు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ పాదానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన ప్రభువా. ఇదిగో తండ్రి ఆయన ఈ యొక్క సంఘ అభివృద్ధి కూడికలలో ప్రభువా ఆయన 2వ దినమున ప్రభువా నాయన మరి ప్రభువా ఈ రీతిగా ప్రభువా పాటలతోనూ ప్రార్థనలతోనూ ప్రభువా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు నాయన. మొదటి దినం ప్రభువా అద్భుత రీతిలో ప్రభువా మీరు ఆయన మరి దాసుని వాడుకుని ప్రభువా చక్కని వర్తమానాన్ని ప్రభువా మాకు అందించి మా హృదయాలను సంధించి ప్రభువా నీ కృపలతో మమ్మల్ని నింపి ప్రభువా మరి యొక్క దినమున ప్రభువా 2వ దినమున ప్రభువా నీ దాసుని ప్రభువా మా మధ్యకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి ఏ బిడ్డ ఈ యొక్క ఆశతో వచ్చి ఉన్నదో నీకు తెలుసు నాయన ప్రభా. అంతరంగములను ఎరిగిన దేవుడవు నాయన, అంతరంగములను శోధించగల శక్తివంతమైన దేవుడవు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన
ప్రభా నాయన బిడ్డలను సంధించండి, బిడ్డలను దర్శించండి. నీ యొక్క వాక్యముతో ప్రభా బిడ్డలను తమ నడతలను సరి చేసుకొనడానికి ప్రభువా నీ యొక్క వాక్యము ద్వారా ప్రభా ఈరోజు బిడ్డలందరినీ సంధించి నీ యొక్క ఆత్మశక్తిని ప్రభా ఏడంతల ఆత్మశక్తిని నీ దాసునికి దయచేసి ప్రభా నీ దాసుని నీ సిలువు చాటున మరుగుపరచి ప్రభా మాకు కావలసిన దివ్యమైన సందేశాన్ని ప్రభా మీరు అందించమని అడుగుచున్నారు. ముఖ్యంగా నాయన ప్రభా ఈ దాసులు ప్రభా ఎంతగానో ప్రభా ఈ యొక్క కూడికల కొరకు నాయన ఈ యొక్క సంఘ అభివృద్ధి కొరకు నాయన ఆత్మీయంగా సంఘము బలపడడం కొరకు ప్రభా సేవకులు నాయన మరి ఎంతగానో ప్రభువా నాయన మరి కృషి చేస్తూ ఉన్నారు ప్రభువా నాయన స్వచ్ఛ వేద కుమార్ గారిని ప్రభువా మీరు ఇంకనూ బలపరచండి నాయన, ఇంకనూ నాయన నీ యొక్క పరిచర్యలో బలముగా బిడ్డను వాడుకోమని అడుగుచున్నాను ప్రభువా. ఈ సంఘాన్ని ప్రభువా నానాటికి అభివృద్ధి పరచండి, ఆత్మీయంగా బలపరచమని అడుగుచున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా, మీకు వందనాలు. బిడ్డలందరినీ ప్రభువా నాయనా మరి ప్రభువా నీ యొక్క ఆత్మతో నిండుటట్లు ప్రభువా నీ యొక్క ఆత్మ అభిషేకము బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఈ యొక్క సంఘములోనైనా అనేక మంది బిడ్డలు ప్రభువా నాయనా బాప్తిస్తాలు తీసుకున్నారు ప్రభా, ఇంకనూ నాయన తీసుకోలేని బిడ్డలు ప్రభా నీ యొక్క వాక్యము ద్వారా ప్రభా సంధింపబడిన ఆయన, నీ యొక్క వాక్యము ద్వారా ప్రభా ప్రేరేపింపబడిన ఆయన ప్రభా నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్తాలు తీసుకోవడానికి మీ సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అలాగే ప్రభా నా తండ్రి ఇంకను నాయన మరి ప్రభువా నాయన మరి అనేక మంది బిడ్డలు ప్రభా నాయన ప్రభాతి సంస్కారములకు ప్రభావ వెనుకాడుతూ ఉన్నారు నాయన ప్రభా. వారి యొక్క జీవితాలను బలపరచండి నాయన ప్రభా. సాతాను అంధకార శక్తులను నజరేయడాన్ని యేసు నామములో దూరపరచమని అడుగుచున్నారు ప్రభా. సంఘాన్ని ఆత్మీయంగా బలపరచమని అడుగుచున్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన బిడ్డను ప్రభా ఇడంతా ఆత్మల శక్తితో ప్రభా నీవు నాయన మరి ప్రభా బిడ్డను నాయన వాడుకుని నిలబెట్టి ప్రభు వాడుకోమని యేసు పరిశుద్ధ నామమును వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించిన విజయమోహన్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మనం ఆహ్వానించిన దైవజనులు, ఈ రాత్రి దైవ సందేశాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చిన దైవజనులు పాస్టర్ ఎలీషా గారిని వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. రాత్రి దైవజనులు నిలబడి మాట్లాడబోతూ ఉండగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడినట్లుగా అందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని నవ్య వచ్చి చదివి వినిపిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 2 కొరింథీ 11:28. ఇవియును గాక సంగములన్నిటిని గూర్చి చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఆమేన్. వాక్యమును చదివి వినిపించబడిన దేవుడు దీవించునుగాక. రాత్రికాల సమయంలో మన మధ్యకు ఆహ్వానించబడిన దైవజనులు వచ్చి దేవుని వాక్యం అందించవలసిందిగా సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి నాకు అత్యంత సన్నిహితులు, దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉన్నటువంటి దైవజనులు అనే వేద కుమారానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే దైవజనురాలకి కూడా వదనమ్మ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా పెద్దలకి కూడి వచ్చినటువంటి సంఘం అంతటి కూడా క్రీస్తు యేసు నామములో నా వందనాలు. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని
బలపరచునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదవబడినటువంటి లేఖన భాగం 2వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని దయచేసి నాకు చదివి సహకరించండి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ప్రార్థన. మా పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మరొక్కసారి నీ పాదాల చెంత చేరి నీ మాటలు విరిచి ప్రభా వడ్డించమని ప్రార్థిస్తున్నాను. నన్ను మరుగుపరుచుకోండి, మీరు ప్రత్యక్షం కండి, మాతో మీరు మాట్లాడండి. తండ్రి నీకు స్తోత్రాలు. మీ వేదన, మీ బాధ, మీరు ఏదైతే మా కొరకు ప్రభా ఈ దినమును సిద్ధపరిచారో ఆ మాటలు, ఆ జీవాహారమును మాకు అందించి బలపరచమని, ఒక ఆత్మైన రగిలించబడ్డానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ మనవడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా దేవుని సన్నిధిలో 7 దినముల పాటు సంఘం క్షమాభివృద్ధి కూడికలు ఏర్పాటు చేసినటువంటి దైవజనులకి ప్రత్యేక వందనాలు. నా పరిస్థితి ఎట్లా ఉందంటే, రోజు బిర్యానీ తినే వాళ్ళకి వైట్ రైస్ పొట్లాలు ఇస్తే ఎలా చూస్తారు తెలుసా? మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రోజు బిర్యానీ తినేటువంటి వ్యక్తికి అన్న ఈ వైట్ రైస్ ఉంచు అని అంటే ఏమంటాడు తెలుసా? మన ఇంకా జాలిగా చూస్తాడనమాట. సో అట్లాంటి పరిస్థితి. మీకు మంచి ఆహారం దేవుని సేవకులు మీకు అందిస్తున్నారు. ఐ విల్ ట్రై. దేవుణ్ణి కృపను బట్టి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఒకానొక సమయంలో నాకు ఒక దైవజనుడు చెప్పాడు. ఒకసారి అడిగాను, నాకు వేదకుమార్ అనేలాగా ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన అడిగాను, నేను అన్న ఎట్లా చెప్పాలన్న వాక్యం అని అడిగాను. ఆయన ఒక మాట అన్నాడు, వాక్యం చెప్తే కరెక్ట్గా వాక్యం చెప్తే కనుక ఆ రోజు మోషే గారి మీదకి ఏం తీశారు? రాళ్ళు తీశారు. యేసుక్రీస్తు గారి మీదకి ఏం తీశారు? పౌలు గారి మీదకి ఏం తీశారు? అదిరా అన్నాడు. అంతే, అదిరా కరెక్ట్ అయిన వాక్యం అన్నాడు అనమాట. నువ్వు కరెక్ట్గా నిలబడి వాక్యం చెప్తే కనుక, ఇంకా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్తే కనుక ఏం తీస్తారో చెప్పాడు మాట. ఏం తీస్తారు? ట్రై చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నదని చెప్పాడు. ఈ మాట చెప్పింది ఎవరంటే కనుక పౌలు గారు. ఆయనకున్నటువంటి ఒక వేదన, ఆయనకి ఏదైతే బాధ ఉందో ఆ బాధ అంతటిని గురించి ఒక మొక్కలో చెప్పాడు. నాకు ఇవన్నీ గాక, ఏవన్నీ, నేను చాలా బాధలు పడ్డాను. పైన చెప్తాడు, నేను చాలా బాధలు పడ్డాను. ఎన్ని బాధలు పడ్డానంటే 24 నుంచి చెప్తూ ఉంటాడు అన్నమాట. 24 నుంచి ఏమంటాడంటే, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మార్లు బెత్తముతో కొట్టబడితిని, రాళ్లతో కొట్టబడ్డాను, ఓడ పగిలి శ్రమపడ్డాను, రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు నదుల వలనైనటువంటి ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, ఇలాగ సర్వజనుల వలనైన ఆపదల్లోను, ఇలా ఎన్నో బాధలు పడ్డాను. ఈ బాధలన్నీ పక్కన పెడితే నాకు అన్నిటికంటే అత్యధికమైన బాధ ఏంటంటే చెప్పనా, సంఘములు కూర్చున్న బాధ ఉందని చెప్పాడు. సో తనకి ఎన్నో దెబ్బలు తిన్నాడు, కానీ ఇవి తనకు బాధగా అనిపించలేదట. ఏది బాధ వచ్చింది తనకంటే కనుక, సంఘము సరిగా లేదని, సంఘము సిద్ధపడలేదని, సంఘము దేవుని కొరకు ఎదగట్లేదని ఆ బాధ ఉందని చెప్పాడు. నాకు ఇవన్నీ కాక, నేను అనుభవించిన శ్రమలన్నీ కాక, వస్త్రాలు లేకుండా బాధలు పడ్డాడు, ఉపవాసాలతో బాధపడ్డాడు, ఇంకా ఎన్నో బాధలు పడ్డాడు. ఇవన్నీ నథింగ్ అని చెప్పాడు. ఇవన్నీ నేను పట్టించుకోవట్లేదు, ఇవన్నీ నాకు పెద్ద బాధ కలిగించలేదు. కానీ అత్యంత నాకు బాధ కలిగింది ఏంటంటే, సంఘాలు గూర్చిన చింత నాకు కలదు, ఈ భారము నాకు దినదినము కలుగుచున్నది. ఎవ్రీడే ఆయన చాలా బాధపడ్డాడంట సంఘాలన్నింటిని గూర్చి. సంఘములన్నిటిని గూర్చి అంటే ఒక లూథరన్ కాదు, కొంతమందికి వాళ్ళ లూథరన్ మినిస్ట్రీ మీదే బెంగ ఉంటుంది, ఏమైపోతుందో మన లూథరన్ అని. లేకపోతే కొంతమంది జీడం మీదే బెంగ ఉంటుంది, కొంతమందికి పెంతుకొస్తుంది బెంగ, అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమైపోతున్నాయి, ఇవి కొనసాగించరని బెంగ. ఒక డినామినేషన్ల బెంగ కాదానికి, సంఘములు అన్నిటిని గూర్చినటువంటి బెంగ. ఎందుకుందంటే కనుక, సంఘము ఎట్లా ఉండాలంటే కనుక ఎఫెసీ పత్రికలో చెప్తాడు. ఎఫెసీ 5:27 చూస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూస్తే, ఎఫెసీ 5:27, అటువలే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను
నిర్దోషమైనది గాను, సంఘము మహిమ కలిగిన సంఘము, మహిమ కలిగిన సంఘముగా ఉండాలని, అలాగ మహిమ కలిగిన సంఘాలను చూడాలని పౌలు కలలుగంటుంటే, పౌలుకి ఎటువంటి సంఘాలు కనబడ్డాయి చెప్పనా? అత్యంత బాధ కలిగించిన సంఘాలు ఎదురైనవి. సంఘాల పరిస్థితి, సంఘాల యొక్క నడవడిక, సంఘాల యొక్క స్థితిగతులు, సంఘాల యొక్క విశ్వాసం, సంఘముల యొక్క భక్తి, సంఘముల యొక్క త్యాగము, ఇవన్నీ చూసినప్పుడు పౌలుకి బాధ కలిగించింది. సంఘము మహిమ కలిగిన సంఘముగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా ఉండాలి? మహిమ కలిగిన సంఘం. ఎందుకని? మహిమ కలిగిన వాడిని ఆరాధిస్తున్నది గనుక, మహిమ గల రాజ్యమునకు సిద్ధపడుచున్నది గనుక, మహిమ గల సంఘముగా మనం ఉండాలి. కానీ సంఘములో మహిమ లేదు, సంఘములో మహిమ లేదు. సంఘము మహిమ కలిగిన సంఘముగా ఇంకా సిద్ధపడలేదు గనుకనే పౌలు అంటాడు, నాకు చింత కలదని చెప్పాడు. ఇప్పుడు సంఘమును మహిమ కలిగినటువంటి సంఘముగా ఆయన ఎదుట నిలువబెట్టవలనని వాక్యముతో నేను మిమ్మల్ని కడుగుతున్నానని చెప్పాడు. సో దేవుని సేవకుడైనటువంటి పౌలుకి ఉన్న బాధ ఏంటంటే, సంఘము మహిమ కలిగిన సంఘముగా ఉండాలి అని అనుకున్నాడు. ఆయన కష్టపడుతున్నాడు, దెబ్బలు తిన్నది కూడా దానికోసమే, ఆయన చివరికి తల నరికేసింది కూడా దానికోసమే. దేనికోసం? సంఘమును మహిమ కలిగిన సంఘముగా మార్చాలి. క్రీస్తు ఏ సంఘము కొరకైతే ప్రాణం అర్పించాడో, క్రీస్తు ఏ సంఘము కొరకైతే ఆయన దిగి వచ్చాడో, స్థాపించాడో, ఆ సంఘమును మహిమ కలిగిన సంఘముగా క్రీస్తు ఎదుట నిలవబెట్టాలని ఆయన ఎన్నో కొరడాలు దెబ్బలు తిన్నాడు పౌలు గారు. ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు, ఆయన ఏడవబడ్డాడు, ఆయన ప్రజల చేత తృణీకరించబడ్డాడు, బెత్తములతో కొట్టబడ్డాడు, ఇలాగ ఎన్నో కష్టాలు పడ్డాడు. దేనికోసం? సంఘం కోసమే. ఇంత కష్టపడిన తర్వాత సంఘములో ఆయనకి ఎన్నో లోటుపాట్లు కనిపించినాయి, ఎన్నో అవకతవకలు కనిపించినాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపించినాయి, యవనస్తుల లోపాలు కనిపించినాయి, సంఘ పెద్దల లోపాలు కనిపించినాయి, స్త్రీల లోపాలు కనిపించినాయి. ఇవన్నిటినీ కూడా ఈ మహిమ కలిగిన సంఘముగా లేదే అనే బాధతో 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు ఎందుకు రాశాడు? సంఘము మహిమ కలిగిన సంఘముగా లేదని యవనస్తులు పాడైపోతున్నారు కనుక వాళ్ళ కొరకు తిమోతి పత్రికలు రాశాడు. స్త్రీలు గురించి కొన్ని పత్రికలు రాశాడు, పెద్దల గురించి కొన్ని విషయాలు రాసుకుంటూ వచ్చాడు, సేవకుల గురించి కొన్ని విషయాలు రాసుకుంటూ వచ్చాడు. ఇట్లాగా చిన్నపిల్లల గురించి రాసుకుంటూ వచ్చాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ప్రారంభోచనం చదవద్దు. పిల్లలారా, అన్ని విషయములు మీ పిల్లలకు, తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఎక్కడ సంఘములో యవన బిడ్డలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, స్త్రీలైనా పెద్దలైనా సేవకులైనా మహిమ కలిగిన సంఘములో నుంచి తొలగిపోతుండడం చూసి ఆయన 14 పత్రికలు రాశాడు. ఎవరికి లేనన్ని చింత. ఇప్పుడు మీ కొడుకు లేదా మీ కుమారుడు ఎక్కడో దూరదేశాన్ని ఉన్నాడు, మనం ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోదాం, ఒక 50 సంవత్సరాల ముందు వెనక్కి వెళ్ళిపోదాం. అప్పుడు ఏముండేవి? తపాలా శాఖ, అంతేనా? రైట్. పోస్ట్ ఆఫీసులు ఉండేవి. ఇప్పుడు ఎవరి మీద మనకి ప్రేమ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఏమి రాస్తాం చెప్పండమ్మా? ఉత్తరాలు రాస్తూ ఉంటాం. ఆయనకి ఎంత ప్రేమ అంటే సంఘం మీద, పౌలు గారికి, ఈ సంఘమును మహిమ కలిగిన సంఘము తీర్చిదిద్దాలని ఎక్కడ లోటు ఉంటే అక్కడికి ఉత్తరం రాసేవాడు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి ఉత్తరం రాసేవాడు. మన అన్లక్ ఏంటి చెప్పనా? ఆయన రాసిన కొన్ని పత్రికలు మనకు దొరకలేదు. ఆయన రాసిన కొన్ని పత్రికలు మనకి దొరకలేదు. అది కొత్త నిబంధనలు ఆయన మెన్షన్ చేస్తాడు. మీకు పంపించిన పత్రిక మీరు చదువుకోండి అంటాడు, మీకు పంపించింది మీకు చదువుకో అంటాడు. అందులో ఒకటే దొరుకుద్దు మనకి, ఇంకొకటి దొరకదు. అట్లాగే చాలా పత్రికలు పౌలు రాసి ఉండొచ్చు, ఒకవేళ అవి మనకు దొరకలేదు, కొన్ని మాత్రమే మనకి దొరికినాయి. ఇలాగా ఆయనకున్నటువంటి ప్రేమని, ఆయనకున్న బాధను ఏంటంటే సంఘమును మహిమ కలిగిన సంఘంగా తీర్చాలని ఆయన 14 పత్రికలు రాశాడు. ఈ 14 పత్రికల సారాంశం ఏంటంటే సంఘాన్ని ఆయన ఎదుట మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టాలని. ఈ రోజున దేవుని మహాకృపను బట్టి మీకు మంచి సేవకుణ్ణి, మీకు వాక్యమనే ఉదక స్నానం చేపించి మిమ్మల్ని పరిశుభ్రపరిచి దేవుని ఎదుట పరలోకంలో నిలబెట్టడానికి మీకు ఒక మంచి దైవజనుడు మీకు ఇచ్చాడు. ఎట్లాంటి దైవజనుడు అంటే చింత కలిగిన దైవజనుని, మీకోసం చింతించేటువంటి దైవజనుని మీకు దేవుడిచ్చాడు. మీ భాగ్యం అది, మీ భాగ్యం అది. ఎందుకనంటే ఈ రోజున ప్రపంచంలో వారు కుటుంబం కోసం చింతించే సేవకులు ఉన్నారు, వారి ఎదుగుదల కోసం చింతించే సేవకులు ఉన్నారు. కానీ సంఘము కొరకు చింతించే సేవకులు దొరుకుట అది అరుదు. ఆమేన్. అట్లాంటి గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు. ఆయన సంఘమును చూసినప్పుడు నేను మీకు 7 సంఘాల గురించి చెప్తాను. ఎన్ని? 7. పెన్నులు తీసుకోండి, ఓకేనా? కుదిరితే పెన్నులు తీసుకోండి. ఒకటి మీరు చదివితే కనుక ఇర్మియా గ్రంథం 5:21 చెప్తాడు,
ఒక సంఘం కనబడుతుంది. నేను 7 విషయాలు చెప్తాను. సంఘానికి ఉన్నటువంటి కొన్ని లోట్లు. ఒకటి, సంఘము మహిమ కలిగిన సంఘముగా లేదట్టు కానీ బ్లైండ్ చర్చ్. ఏ చర్చ్? బ్లైండ్ చర్చ్ అంటే అర్థం ఏంటంటే గుడ్డి సంఘం. ఏ సంఘం? ఎట్లా ఉండాలి సంఘం? మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. కానీ బ్లైండ్ చర్చిలు ఎక్కువ ఉన్నాయి. మీరు చదివితే ఇర్మియా 5:21 కనబడుతుంది. ఇర్మియా 5:21 ఏం చెప్తాడంటే, కన్నులుండియు చూడకయు చెవినియుండి వెనకయు ఉన్న వివేకము లేని ఈ మాట వినుడి. వీళ్ళు ఏం చేస్తారంటే కన్నులుండి చూడలేనటి వారులారా అని చెప్తున్నాడు. చర్చ్ బ్లైండ్ చర్చ్లో ఉండకూడదు, చూచేటువంటి సంఘాలు ఉండాలి. ఏ సంఘాలు? కన్నులు తెరిచి చూసేటువంటి సంఘాలు ఉండాలి. బ్లైండ్ చర్చ్లో ఉండకూడదు. సొసైటీలో, సమాజంలో మనకి ఏ సంఘాలు ఎదురవుతూ ఉంటాయంటే కనుక సంఘంలో అంధత్వం కనబడుతుంటుంది. సంఘంలో అంధత్వం కనబడుతుంటుంది. అంటాడు మీరు కన్నులున్నాయి, ఎందుకు మీరు చూడట్లేదని అడిగాడు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని తెరవని వాడు అంధ బిలీవరే, బ్లైండ్ బిలీవర్. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవట్లేదంటే నువ్వు బిలీవర్వే. బట్ నీకు బిలీవర్కి ముందు ఒక పదం వాడాలి. ఏం పదం అమ్మా? బ్లైండ్ బిలీవర్ అంటే అర్థం ఏంటి? గుడ్డి విశ్వాసి. సో చూడు పౌలుకి కావలసిన సంఘం, దేవునికి కావలసిన సంఘము ఎట్లా ఉండాలి తెలుసా? దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించమని కీర్తన మొదటి కీర్తనలోనే ప్రారంభ వచనాలని ఆ మాట చెప్తే, ప్రారంభంలో రాసే మాట చాలా ఇంపార్టెంట్. ప్రారంభంలో ఇంపార్టెంట్ విషయాలు రాస్తూ ఉంటాం. ఆయన కీర్తనకారుడు ఎత్తుకున్నప్పుడు ప్రారంభంలో ఒక మాట చెప్పాడు, 1:4 అనుకుంటా బహుశా. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దాన్ని చదవాలంటే ఏం చేయాలి? దాన్ని తెరవాలంటే ఏం చేయాలి? దాన్ని చూడాలా. చూస్తున్నారా? చూసేవాళ్ళు ఉంటే కనుక ఈ రోజున ప్రపంచ దేశాల్లో సువార్త ఇంత డల్గా ఉండేది కాదు. యవనస్తులు నిజంగా వాళ్ళ జీవితాలు ఎప్పుడో కట్టబడును. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడని ప్రతి ఒక్కరూ కూడా బ్లైండ్ బిలీవర్స్. వీళ్లతో నిండిన చర్చినే బ్లైండ్ చర్చ్ అంటారు. పెద్ద ఏమి అవసరంలా, అది ఏదైనా ఉండొచ్చు చర్చికి పేరు. అది పెంతుకోస్తా, లోదరన్న, జీడియమ్మ, ఇంకోటి బాప్టిస్టా, బెదరని సంఘమా, ఇంకో సంఘం అనవసరం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదవని ప్రతి ఒక్కరు కూడా బ్లైండ్ బిలీవర్స్. వాళ్ళతో నిండిన చర్చ్ బ్లైండ్ చర్చ్ అంతే. ఇంకా దాంట్లో ఏమి డోకా లేదు. ఇంకా దేవుడు కోరుకున్న సంఘము గుడ్డి సంఘంగా ఉండడానికి వీలు లేదు. జార్జ్ ముల్లర్ అనుకుంటున్నాను నేను బహుశా, ఆయన 200 times బైబిల్ చదివాడంట. ఎన్ని? 2 times కాదు, 200 times బైబిల్ చదివాడు ఆయన. అన్న మాట ఏంటంటే కనుక నాకు ఇంకా బైబిల్ అర్థం కాలేదని చెప్పాడు. అట్లాంటి వాళ్ళు సంఘంలో ఉంటే ఎంత దీవెనకరం. ఏమండి, కన్నులు తెరిచి బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదవగలిగితే దేవుడు నిన్ను చూసి ఆనందపడతాడు. ఒకవేళ నువ్వు బైబిల్ గ్రంథాన్ని తెరవట్లేదంటే కనుక నీవు అంధ విశ్వాసవి. అట్లాంటి వ్యక్తులతో నిన్న సంఘము అంధ సంఘం. ఏమండి, ఏ రోజు మనం ఫ్రిడ్జ్ తెరవకుండా ఉండలేం. ఉంటారా? అవదు. మీ రైస్ బాక్సులు ఉంటాయి కదా, మీ పిండి పిసుకు తొట్టి అంటాడు పాత నిబంధనలు అయితే. ఇప్పుడు మనకైతే రైస్ బ్యాగులు వచ్చినాయి. ఓపెన్ చేయకుండా ఒక రోజు ఉండండి మీరు. ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సింది. ఎందుకని? అన్నీ ఓపెన్ చేస్తాం మనం. దీన్ని ఓపెన్ చేయకుండా ఒక రోజు గడుస్తుందా? గడవదు. కానీ దీన్ని ఓపెన్ చేయకుండా ఎన్నో రోజులు గడిచిపోయింది. వీళ్ళని ఏమంటారంటే బ్లైండ్ బిలీవర్స్ అంటారు అన్నమాట, గుడ్డి విశ్వాసులు. వీళ్ళ వలన సంఘానికి ఒరిగేదేమి ఉండదు, దేవునికి అసలు ఒరిగేదేమి లేదు. ఎందుకనంటే కీర్తనలు చెప్పేశాడు, దీన్ని చదివిన వాడు మార్గాన్ని వర్ధల చేసుకుంటాడు, వాడు చక్కగా నడుస్తాడు, వాడు పచ్చగా ఉంటాడు, వాడు ఫలిస్తాడు. వాడు ఫలించడం వలన కుటుంబం బాగుంటుంది, సంఘం బాగుంటుంది, పరలోకం కూడా ఆనందిస్తుంది. సో దేవుని వాక్యాన్ని చదవని వాడు ఫలించడు, వాడు పచ్చగా ఉండడు, వాడు నీడబడు, ఏమీ వాడు. అమ్మ, పచ్చగా ఉంటేనే కదా ఆక్సిజన్ ఇచ్చేది. ఎండిపోయిన చెట్టు ఆక్సిజన్ ఇస్తుందా? ఆక్సిజన్ ఇస్తే ఆక్సిజన్ వల్ల ఇతరులు బతుకుతారు. కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే అతను చెప్పాడు, నీటి కాలవల యోరన నాటబడిన
చెట్టు వలె అతడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు పచ్చగా ఉంటాడు, ఫలాలు ఇస్తూ ఉంటాడు. నీటి కాలవ వారణ ఉన్నటువంటి చెట్టు ఏ విధంగా అయితే నీటిని పీల్చుతూ బలంగా నిలబడుతుందో, తుఫాన్లు వచ్చినా వేసవి కాలం వచ్చినా ఆకువాడక తన కాలవలో ఫలాలు ఇస్తూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. వారిని బట్టి దేవునికి, సంఘానికి మహిమ, వారి కుటుంబాలకి మహిమ, పరలోకానికి మహిమ. అట్లా కాకుండా దేవుని వాక్యాన్ని చదవని వాడు అంధుడు. అట్లాంటి వారి వలన కుటుంబానికి ఉపయోగం లేదు, సంఘానికి అంతకన్నా ఉపయోగం లేదు, దేవునికి జీరో, అవసరం కూడా లేదు. సో కనుక ఖచ్చితంగా దేవుడు కోరుకున్న సంఘము గుడ్డి సంఘముగా ఉండకూడదు. సో నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మాట ఏంటంటే కనుక, నువ్వు బైబిల్ చదవని వ్యక్తివైతే కనుక నువ్వెవరో తెలుసా? బ్లైండ్ బిలీవర్ అని గుర్తుపెట్టుకో. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. పాత నిబంధనలు చెప్తాడు, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొనుము, దానితో నీ కడుపును నింపుకొనమని చెప్పాడు. సో దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుతామో నెమ్మది దొరుకుతుంది. దేవుని వాక్యాన్ని చదువుతామో నీ జీవితాన్ని కట్టుకుంటావు. దేవుని వాక్యాన్ని తెరుస్తావో, ఈ గ్రంథాన్ని చూస్తావో, ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని నువ్వు చూడడం ప్రారంభిస్తావో ఆటోమేటిక్గా దేవుడు నీలో స్వస్థతను కలగజేస్తాడు. శారీరకమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత కూడా నీకు దొరుకుద్ది. ప్రపంచంలో పెద్ద చర్చ్ పాల్ యాంగ్చో ఆయన ఆ ప్రాంతంలో ఒక చిన్న పిల్ల ఆయనకి తీసుకెళ్ళి కొత్త నిబంధన ఇచ్చింది. క్రొత్త నిబంధన ఇచ్చినప్పుడు ఆయన క్రొత్త నిబంధన మొదటి పేజీ చదివితే అబ్రహాం ఇస్సాకుని కనును, ఇస్సాకు యాకోబుని కనును, యాకోబు ఆయన్ని కనును, ఆయన ఇంకొకని కనును, అలా రాస్తుంటాయి. ఏంటి మా ఇంట్లో అందరూ ఆడవాళ్ళు కదా కంటున్నారు, వీళ్ళ పుస్తకాలు ఏంటారు అందరూ మగవాళ్ళే కంటున్నారు అని చెప్పి దూరం కొట్టాడు. ఆ పాప మళ్ళా వచ్చి అడిగింది, అన్నయ్య బైబిల్ గ్రంథాన్ని చదువుకున్నావా అని. ఇదేదో టెలిఫోన్ పుస్తకాలు ఉంది, ఇది అట్టుకొచ్చి వింటామన్నాడంట. లేదన్నయ్య ఒకసారి చదువు అని అందంట. ఆయనకి జబ్బు పడిపోయి మంచం మీద ఉన్నాడు. అట్లాంటి సమయంలో ఆయన బైబిల్ గ్రంథాన్ని తీసి చదవడం మొదలుపెట్టాడు. మొదటి అధ్యాయం చదివాడు. అందులో అంతా కూడా ఆ వారిని వీరి కన్నారు ఇలా ఉంటుంది, పురుషులు కన్నట్టుగా ఉంటుంది. ఆయనకు అర్థం కాలేదు. కానీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆయన యేసుక్రీస్తు ఎంటర్ అవుతాడు. ఆయన ఎంటర్ అయిన తర్వాత ఆయన చేసిన కార్యాలు చూసినప్పుడు ఆయన కళ్ళు ఆ గ్రంథం మీద పడ్డాయి. అలా చదవడం మొదలుపెట్టాడు. చదవడం మొదలుపెట్టిన తర్వాత అనుకోకుండానే ఇతనిలోనికి ప్రభావం లోనికి వచ్చింది. అతనిలో ఉన్న వ్యాధి తగ్గింది. బైబిల్ గ్రంథాన్ని కొంత భాగం చదివిన తర్వాత ఆయన లేచి కూర్చున్నాడు. చనిపోతాడు అన్నటువంటి ఆ కుర్రోడు లేచి కూర్చుండి, అమ్మ ఆకలేస్తుంది, నాకేమైనా పెట్టమని చెప్పాడు. వాళ్ళు అనుకున్నాడు ఇది చావు ఆకలి కోసం. కొంతమంది సావు తెలివితేటలు ఉంటాయి, సావు కాలం ఉంటుంది. అలాగే సావు ఆకలి కోసం అనుకోండి, ఎన్ని తింటావో తినరాని ఇంకా ఆఖరి తిండి అనుకుని పెట్టేయారంట వాళ్ళు. తినేసి అన్నాడు, అమ్మ స్నానం చేస్తాను, నీళ్ళు ఎట్టుకున్నాడు. ఈడేంటారు ఈడు, ఇదేదో పుస్తకం చదివాడు, తెరిసిన తర్వాత తేడా ఉన్నాడని చూస్తే టిఫిన్ చేశాడు, స్నానం చేశాడు, మరలా బట్టలు వేసుకున్నాడు, మరలా బైబిల్ గ్రంథం దగ్గర కూర్చున్నాడు. ఆ గ్రంథము ఆయన ఏం చేసింది తెలుసా? చనిపోతాడని చెప్పినటువంటి ఆ వ్యక్తిని ప్రపంచంలో అత్యంత గొప్ప దైవజనుడిగా నిలబెట్టింది. ఎందుకు తెలుసా? దీన్ని తెరుచుట వలన, దీనిని చూచుట వలన జీవితాలే మారిపోతాయి. ఈ రోజున మా పిల్లల జీవితాలు మారట్లేదు, మా పిల్లల బ్రతుకులు మారట్లేదు, మనం ఏడుస్తూ ఉంటాం. వాళ్ళు దీన్ని చూడాలి. దీన్ని చూడాలి. పౌలు, యోహాన్ అంటాడు, పేతురు అంటాడు, మా తట్టు చూడుము అనేది. వారి తట్టు తేరి చూడగా జీవితంలో మార్పు కలిగి దేవుని వాక్యాన్ని మీరు తేరి చూసినప్పుడు అంటాడు, ఈ గ్రంథమును ఎవరైతే పరిశీలన చేసి చదువుకుంటాడో, ఈ మాటలు ఎవడైతే తెరుస్తాడో దేవుడు ఖచ్చితంగా వాని హృదయాన్ని తెరుస్తాడు. ఆమేన్. నువ్వు చీకట్లో నుంచి గొప్ప వెలుగులోనికి నువ్వు వస్తావు. అంధకారంలో జీవించవు. ఇంకా నువ్వు ఆ బ్లైండ్నెస్ అనేది నీలోంచి పోతుంది. కనుక ప్రతి సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని చదివేవాడుగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి ఆనందపడతాడు. లేదంటే కనుక నిన్ను చూసి నువ్వు డార్క్ బిలీవర్, చీకటి విశ్వాసం, నువ్వు దేవుని వాక్యాన్ని తెరవకపోతే, దాన్ని చదవకపోతే కనుక. రెండోది, మనం చూచేవారుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని చూచేవారుగా ఉండాలి. రెండవది, పరలోక సంబంధమైనటువంటి దర్శనములు చూసేవారుగా ఉండాలి. ఏవి? పరలోక సంబంధమైనటువంటి దర్శనములు, దేవుని వాక్యాన్ని చూడాలి. మంచి సంఘం, కన్నులున్న సంఘము దేవుని వాక్యాన్ని చూస్తుంది. బ్లైండ్ చర్చ్ దీన్ని అసలు ముట్టుకోదు. ఇంకో కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళు అంటారు, ఏమంటారు చెప్పిన వాళ్ళు, మనం బైబిల్ గ్రంథాన్ని చదవకూడదు, మన పెద్దయ్యగా రాసిన పుస్తకాలే చదవాలి. ఇది కూడా బ్లైండ్ చర్చే. వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని అసలు తెరవరు అని చెప్తారు విశ్వాసులు. బ్రదర్, మనకి దీనితో పని లేదు, మన పెద్దయ్యగా రాసిన పుస్తకాలు బోల్డ్ ఉన్నాయి,
అవి పొద్దున్నో పుస్తకం, మధ్యాహ్నం పుస్తకం, రాత్రో పుస్తకం. డాక్టర్ గారు ఇస్తామండి, పొద్దున్న బిళ్ళ, మధ్యాహ్నం బిళ్ళ, సాయంత్రం బిళ్ళ అన్నట్టుగా ఇస్తారు. అదేమీ లేదు. ఇంకా మనకి రెండు నాణ్యాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన. ఇవే మన జీవితాన్ని బాగు చేసేవి. ఏ మనుషుడు రాసిన పుస్తకం కూడా మనిషి జీవితాన్ని బాగు చేయలేదు. పుస్తకములు అధికముగా రచించబడిన వాటికి అంతము లేదు, కానీ దీనిని పడగొట్టగలిగిన గ్రంథము లేదు. ఎన్ని లక్షల పుస్తకాలైనా రానివ్వండి, ఇందులోంచే రావాలి. అవన్నీ దీని పిల్లలు. ఏ ప్రపంచంలో రాసిన పుస్తకాలన్నీ కూడా దీని పిల్లలు పడ్డవన్నీ కూడా. ఇదొకటి రాజగ్రంథము, ఇందులోంచే రావాల్సిందే. కానీ చాలామంది ఏం చెప్తారు తెలుసా, బ్లైండ్ చర్చిలో దీన్ని ముట్టుకోవద్దని చెప్తారు, దీన్ని తెరవద్దని చెప్తారు, దీన్ని చదవద్దని చెప్తారు. మన పెద్దగా రాసిన పుస్తకాలే చదవమని చెప్తారు. సో అట్లాంటి చర్చలు కూడా ఉన్నాయి. దానికి కూడా ప్రభు పెట్టిన పేరు ఏంటంటే కనుక బ్లైండ్ చర్చ్. సో వాక్యం చదవని వ్యక్తులు కూడా పెట్టిన పేరు ఏంటంటే కనుక బ్లైండ్ బిలీవర్. చాలా కష్టపడతారు మీరు పదం చెప్పడానికి, అసలు ఏం కష్టపడద్దు మీరు. నేను ముందే చెప్పాను మీకు. నాకు ఒక సేవకుడు మంచి సలహా ఇచ్చాడు. సో మనం చెప్తే అట్లా ఉండాలి. నాకు నా యవన కాలంలో ఈ సేవా పరిచర్యలో నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తుల్లో ఒకరు వరప్రసాద్ అన్న. రెండు, నాకు అన్న ముందు పరిచయం. దాని తదుపరి మీ సేవకులు నాకు పరిచయం అయిన తర్వాత మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఎందుకంటే యవనస్తులుగా మేము నేర్చుకున్నటువంటి ప్రాయంలో ఉన్నాం. పరిచర్యలో నిబద్ధత, ఒక నీతి, డబ్బు పట్ల ఆయనకున్నటువంటి డెడికేషన్, దాన్ని ఖర్చు పెట్టే విషయంలో కానీ, దాన్ని లెక్క చెప్పే విషయంలో కానీ, ఇవన్నీ కూడా మేము చూసినప్పుడు ఇంత క్లారిటీగా మా పరిచర్యలో, మేము సువార్తకు వచ్చి చాలా కాలం అవుతుంది, కానీ ఇంత క్లారిటీగా మాకు ఏ నాయకులు లెక్కలో అప్పగించాలి. ఒక నిబద్ధత కలిగి, ఒక బాధ్యత కలిగి ఉండేటువంటి సేవకుల నుంచి నేర్చుకున్నది ఏంటంటే కనుక చాలా విషయాలు మేము నేర్చుకున్నాం చూసి. ఈరోజున క్రైస్తవ సంఘము దేవుని వాక్యాన్ని చూడాలి. మన ముందు సేవ చేసిన మంచి దైవజనులను చూసి వారిలో ఉన్న లక్షణాలు మనం కూడా సంపాదించుకోవాలి. ఆయనలో మంచి లక్షణాలు మనం కూడా ఏం చేయాలి, సంపాదించుకోవాలి. తర్వాత పర సంబంధమైనటువంటి దర్శనములు చూడగలగాలి. మనకి ఎటువంటి వస్తే తెలుసా, ఎవడో వచ్చి కత్తిచ్చి పొడి చేస్తాడు నిదట్లోను, నువ్వు ఇంకా చూసుకో, రక్తం చేస్తూ ఉంటుంది, పట్టట్టుకుని ఏడు చేస్తూ ఉంటావు, చెవట్లు పట్టేస్తుంది, ఏసీ ఉన్నా కానీ చెవట్లు పట్టేస్తుంది. తీరా ఉలిక్కిపళ్ళు వేసేటప్పటికి అక్కడ కత్తి లేదు, ఏమీ లేదు. మనకు అయ్యే వస్తాయి, రోజులు అయ్యే వస్తాయి. చాలా మంది చెప్తూ ఉంటారు, బాబా రాత్రి అసలు చచ్చిపోయిన అనుకున్నాను, ఇంక నిదట్లోనే అలా పోయి ఉంటాను అనమాట, అంత టెన్షన్ పడిపోయింది. మనకు అయ్యే తప్పితే పర సంబంధమైన ఏమీ కూడా మనకి అవి చూడం. మనం అసలు మనకి అవి కనబడవయి, పర సంబంధమైన మనకి కనబడవు. ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహానుకి అంత్య దినాల్లో ఏం జరగబోతుందో దేవుడు చూపించాడు. సో పర సంబంధమైనవి చూసేవారుగా ఉండాలి. యోసేపు యవన కాలంలో చాలా యవన వయసులో ఆయన ఫ్యూచర్లో ఏమవుతాడో కూడా ఆయన చూశాడు. సో దానియేలు చూశాడు, చాలామంది చూశారు ఏం జరగబోతుందో. సో మన జీవితాల్లో నేను ఒకానొకటి ఆయన ప్రభుని అడిగాను, ప్రభువా నా పరిస్థితి ఏంటని. ఆయన నాకు చాలా క్లారిటీ ఇచ్చాడు. నాకు చాలా క్లారిటీగా ఒక సన్నివేశం చూపించాడు. సో అండ్ సో ఇది నీ చరిత్ర ఇంతే అని చెప్పాడు. ఐ రియల్లీ హ్యాపీ. నేను అది చూసిన తర్వాత ఇంక సరిపోద్దు ప్రభు, అంతకంటే వద్దు, నాకు సరిపోద్ది. ఇంకా నాకేమి ఇవ్వబోతున్నాడు నేను చూశాను, దేవుడు నాకేమి ఇచ్చాడో దాన్ని చూస్తున్నాను. సో నా ముందు సేవ చేస్తున్న సేవకుల యొక్క గుణగణాలు చూస్తున్నాను. ఇట్లా చూసి ఎదగాలని దేవుని వాక్యం చెప్తుంది. అలా ఎదగలిగితే నువ్వు మంచి సంఘంలో ఉన్న మంచి సంఘమే, మన మంచి బిలీవర్మే. ఒకవేళ లేదు, బైబిల్ చదవక, పర సంబంధమైనటువంటి వాటిని చూడక, మన ముందు నిస్వార్థంగా సేవ చేస్తున్న సేవకుల్ని చూసి నేర్చుకోక ఈ లోకంలో బ్రతికేస్తుంటే కనుక నీవు బ్లైండ్ బిలీవర్ అని గుర్తుపెట్టుకో. రెండవది మార్కు సువార్త 8:18 చదవండి. మార్కు 8:18లో ఆయన రెండవ చర్చ్ గురించి నేను ప్రస్తావన చేస్తాను. మార్కు 8:18 మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా అంటాడు. చెవులుండి మీరు వినరా, ఈ మాట ఎవరు చెప్తున్నారు? ప్రభు అంటున్నాడు ఈ మాట. వినని చర్చ్, వినని బిలీవర్స్. ఏమండి, సేవకుడు ఎంత మంచి వాక్యం సిద్ధపరచుకొచ్చినా సరే ఈ సేవలో ఎంత దూది చెప్పాలా, ఈ సేవలో ఎంత కాటన్ పెట్టుకోండి, మనకి అసలు ప్రసంగం పొరపాటును కూడా లోపలికి
వెళ్ళకూడదు అంతే. మనం ఏంటంటే చెవిటి బిలీవర్స్, మనం వినకూడదు ఇవన్నీ కూడా, లోపలికి వెళ్ళకూడదు. అంటాడు మీరు చెవులుండియు వినరా. నీకు ఎన్నిసార్లు వాక్యం చెప్తున్నాడు దైవజనుడు. రాత్రులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి, పగలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏమైనా వస్తుంది ఎట్లా ఉంటారు తెలుసా, ఐతుకులాగా కిటికీల దగ్గర కూర్చున్నాడు ఒకడు. కిటికీలో కూర్చోండి పరధ్యానంగా పైనుంచి పడిపోతున్నాడు అంతే. వాక్యం ఉన్నవాడు నిద్రపోతాడా? మంచి వాక్యం జరుగుతుంటుంది, ఈయన మాత్రం నిద్రపోతూనే ఉంటాడు. ఒక సన్నివేశం మీకు ఖచ్చితంగా చెప్పాలి. నేను బాప్తిసం పొందిన కొత్తలో అప్పన్ రామరాజు లంక ఆ ప్రాంతంలో మీటింగ్స్ పెట్టారు. అక్కడ జపనీ శాస్త్రి గారు వచ్చారు. వెళ్ళి కూర్చున్నాం. ఆయన ప్రసంగికులు లెగిసి వాక్యం చదివాడు, ప్రార్థన అన్నాడు. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకున్నాం. నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన కూడా మూసుకున్నాడు కళ్ళు. ప్రార్థన అయిపోయింది, నేను తెరిచాను, ఈయన తెరవలేదు. సరే 10 నిమిషాలు అయ్యింది. నేను అనుకున్నాను ఈయన ప్రార్థనలో పోరాడుతున్నాడేమో, సేవకుని బలంగా వాడుకోమని. అట్లాగే నాకు పొరపాటు నేను పోరాడుతున్నామో అనుకోండి. 10 నిమిషాల తర్వాత చూశాను, ఇంకా లేగలేదు. అరగంట అయింది. నాకు డౌట్ వచ్చింది, మనోడు ఎటు వెళ్ళిపోయాడు అని చెప్పేసి లేపాను. అప్పుడు ఏమన్నాడు తెలుసా ఆయన, బాబు నాకు హార్ట్ కొంచెం దడదడగా ఉంటుంది, ఇంటికాడ కరెంటు పోయింది, ఇక్కడ మంచి పందిరేశారు, స్వచ్ఛమైన గాలి వేస్తుంది, అందుకే వచ్చి కూడా కూర్చున్నానని చెప్పాను అనమాట. మంచిగా నిద్ర పడుతుందంట ఆయనకి, మంచిగా నిద్ర పడుతుంది. ఇంత టెంట్ వేసి, ఇంత లైటింగ్ పెట్టి, ఇంత అడావుడి చేసి, ఇవన్నీ చేసి అంత మంచి సేవకుని పిలిపిస్తే ఈయన మాత్రం ఆయన ఇంటికాడ నిద్ర పట్టలేని అక్కడ పడుకున్నాడు అండి. వచ్చి నా పక్కనే పడుకున్నాడు. మళ్ళా వచ్చి ఇంత మంచి వాక్యం సిద్ధపడి ఆయన చెప్తూ ఉంటే అంటాడు, దేవుని సేవకుడు వాక్యాన్ని సిద్ధపడి ఆ రోజున నీ వస్తావేమో, దేవుడు నీతో మాట్లాడాలని ఎంతగానో సిద్ధపడి అండ్ వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం మాట్లాడని చెప్పిన తర్వాత దైవజనుడు ఆ వాక్యాన్ని రాసుకుని ఆ వాక్యాన్ని సిద్ధపడి వచ్చి మీకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు చాలామంది వాక్యాన్ని వినడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంతమంది సెల్ ఫోన్ నొక్కుకుండా ఒకడో, నేను కొన్ని సంఘాల్లో చూశాను పబ్జి గేమ్లు ఆడుతున్నాడు ఒకడో. అది పబ్జి అంటే పేకాట, డైరెక్ట్ పేకాట ఆడుతున్నాడు చర్చిలో కూర్చుండి, చెప్పాను. అండ్ ఈ క్రికెట్ని ఎత్తుక్కున్నాడు ఒకడు, మరి బయటికి వెళ్ళినారు చూడకూడదేమో. ఇంకా ఏది చర్చిలో కూర్చుండే ఒక ఆయన డైరెక్ట్గా పేకాట ఆడుతున్నాడు చర్చిలో కూర్చుంది. దాన్ని ఏమంటారు గేమ్, ఆ పదం కూడా తెలియదు నాకు. అది పేక ముక్కలు అటు ఇటు ఇసిరేస్తున్నాడు, ఫోన్లోంచి ఇళ్ళలాగా అటు ఇటు చేతి ఇళ్ళలాగా ఇసిరేస్తున్నాడు అటు ఇటు. చాలా ఇబ్బంది పడిపోతారు అన్నమాట వాక్యం వినడానికి. వీళ్ళు ఏమన్నాడంటే చెవిటి విశ్వాసులు. సో వాక్యం వినడానికి వేగిరిపడి రావాలి. ఎప్పుడైతే దైవజనుడు చెప్పినటువంటి మాటలు మీరు శ్రద్ధగా వింటారో ఆ మాటలు మీ జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేస్తాయి. ఒకవేళ వాక్యాన్ని వినడానికి ఇష్టపడని వాడవైతే కనుక నీవు చెవిటి విశ్వాసువే. ప్రపంచంలో చెవిటి సంఘాలు చాలా ఉన్నాయంట. యేసుక్రీస్తు మాట వినవు, ఆయన సేవకుడు మాట కూడా వినవు. అవి అంటాడు చెవులు ఉన్నాయి కదరా మీకు, ఎందుకురా మీరు వినట్లేదని అంటాడు ఆయన. చాలామంది జీవితాలు ఎప్పుడు మారినాయి. లూది అనేటువంటి స్త్రీ ఆ పౌలు చెప్పినటువంటి సంగతులు వింటున్నప్పుడు మారింది. ఆమె కుటుంబం ఎప్పుడు మారింది? ఆమె వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు మారింది. ఏమండి, యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుండి వాక్యము వినుచుండెను. దేవుని పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినేవాళ్ళు ఉండాలా. అలా ఉన్న సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటాడు తప్పితే దేవుని వాక్యాన్ని వినని సంఘాన్ని ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? చెవిటి సంఘం. ఆయన మనుషుల దగ్గరికి వచ్చి వాళ్ళ హృదయాల దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు మాట్లాడినా సరే వారు హృదయాలు తెరవరు, ఆయన మాట ఆలకించరు. వారిని ఏమంటాడు తెలుసా? వారిని చెవిటి విశ్వాసులతో పోల్చాడు, చెవిటి సంఘాలతో పోల్చాడు. దేవుని స్వరము వినని సంఘాలు చాలా ఉన్నాయి, దేవుని మాట లెక్క చేయని సంఘాలు చాలా ఉన్నాయి. దైవజనుడు చెప్తున్న మాట మా కోసమే చెప్తున్నాడు, నా కోసం ఎవడో చెప్పి ఉన్నాడు అదిగా చెప్తున్నాడు అని చెప్పి చాలా మంది పగబడుతూ ఉంటారు అన్నమాట. గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పి వారి మీద జనులు పగబట్టుదురని చెప్పాడు. వాక్యం మాట్లాడుతున్నప్పుడు నీ కోసమే మాట్లాడుతుంది, నువ్వే వినాలి. వాక్యం నా కోసమే మాట్లాడుతుంది, నేనే వినాలి, నేనే సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు శ్రద్ధగా దేవుని మాటలు వింటుంటే గనక ప్రభు అంటాడు
ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన సంగతులు చదువువాడును వాటిని వినువాడును ధన్యుడు. దేవునికి స్తోత్రం. దీనిని వినువాడు ధన్యుడు. లేచిన కాడి నుంచి ఎన్నో మాటలు విన్నావు, లేచిన కాడి నుంచి ఎన్నో పదాలు విన్నావు, దానివల్ల ఒరిగేదేమీ లేదు. వినుట క్రీస్తును గురించిన మాటల వల్ల నీ జీవితంలో మేలు కలుగుతుంది. నువ్వు లెగిసావా, దేవుని పాటలు వినబడాలి. నీ కుటుంబంలో లెగిసావా, ఆయన ప్రార్థన వినబడాలి, ఆయన వాక్యం వినబడాలి, మంచి మంచి దైవజనులు చెప్పిన ప్రసంగాలు వినబడాలి. అలా వినబడుతున్నప్పుడు లూదియా కుటుంబంలో జరిగినటువంటి గొప్ప కార్యములు మన కుటుంబాల్లో కూడా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా అక్క సొంత భర్త ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు నేను పెళ్ళికి వెళ్ళలేదు. నేను మా సొంత అక్క ఒక టెంపుల్లో జరిగింది. నేను బయట కూర్చున్నాను. నా సొంత అక్క, నాకంటే ముందు 2 years ముందు పుట్టిన అక్క. నేను అప్పుడే బాప్తిజం పొందాను, ఫస్ట్ ఇయర్ అనుకోండి. బాప్తిజం పొందాను ఫస్ట్ ఇయర్ నాకు. అది నేను రానన్నాను లోపలికి. నా సొంత అక్కే. బయట కూర్చున్నాను, పెళ్ళయింది, ఇద్దరు వచ్చారు, వాళ్ళకి సెకండ్లు ఇచ్చాను, తీసుకెళ్ళాను, వెళ్ళాను. ఎలా రాయాలనే ప్రభువులకు నడిపించాలని ఆశపడ్డా. మంచి దైవజనులు నాకు కొందరు ఉండేవారు. వారిని ప్రతిసారి కూడా మా బావ ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళని మా ఇంటికి తీసుకొచ్చేవాడిని. తీసుకొచ్చి ఏదో ఒక వంక పెట్టి వాళ్ళకి ప్రభు గురించి చెప్తూ ఉండేవాళ్ళని. అలా చెప్పగా దేవుని మహాకృపను బట్టి ఒకానొక దినమంది ఆయన నాతో ఇక్కడ అంతర్వేది నక్క రామారావు గారు వాళ్ళని క్రిస్మస్ చేస్తారు కదా, ఆ క్రిస్మస్లో ఒక రోజు మా బావగారిని సోంపేలి నుంచి రప్పించాను. బావా ఈరోజు మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి మా అక్కని తీసుకుని వచ్చేస్తే బావా మనం ఒక చోటకి వెళ్ళాలని చెప్పి వెళ్దాం అన్నాడు. ఆయన మా ఇంటికి వస్తే దాదాపుగా సరౌండ్లో ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో అన్ని కొబ్బరికాయలు నా చేత ఒలిపించేవాడు. అనుకున్నాను, ప్రభువా ఇది మారాలి, మా బావ వాక్యం వినాలి అని. అక్కడ క్రిస్మస్ జరుగుతుంటే, భారతరత్న ఆ క్రిస్మస్ జరుగుతుంటే ఆ క్రిస్మస్లో తీసుకొచ్చిన మా బావని తీసుకొచ్చి ఇద్దరం కూర్చున్న తర్వాత చెప్పాను, బావా ఫోన్ గిని పక్కనాడే వాక్యాన్ని విన్ను ఒకసారి విన్న తర్వాత ఎలా ఉందో చెప్పాను. ఆయన వచ్చాడు, విన్న తర్వాత అన్నాడు, నేను కూడా బాప్తిసం తీసుకుంటాను. ఆ రోజున బహుశా హైదరాబాద్ అనుకున్నాను అంది. ఆయన వచ్చాడు సావుకుల మాట, మంచి పేరు ఉంటుంది ఆయన. టీవీలో మొబైల్ కూడా ఆయన వాక్యం వస్తూ ఉంటుంది. ఉపేంద్ర గారు ఆయన వచ్చి ఆ రోజున వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పినప్పుడు ఆ మాటలు విన్న తర్వాత నాకు ఆ రోజు విముక్తి కలిగింది మాట. కనుక మన పిల్లలకి దేవుని మాటలు వినిపించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. నీ పిల్లలకి దేవుని పాటలు వినిపించాలి, దేవుని మాటలు వినిపించాలి. అలా నువ్వు వినిపించడానికి ప్రయత్నం చేస్తుంటే కనుక నీ భర్తకు నువ్వు దేవుని వాక్యాన్ని వినిపించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అలా నువ్వు ప్రయత్నం చేస్తుంటే కనుక నిన్ను చూసి ప్రభు ఆనందపడతాడు. లూదియా కుటుంబంలో చేసిన మేలు నీ కుటుంబంలో కూడా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఈ రోజున మనం వినడమే కాదు, అనేకులు వినడానికి మనం ప్రయత్నము చేయాలి. చాలా క్రైస్తవుల ఇళ్లలో మారుమోగిపోతూ ఉంటాయి పాటలు, ఈ యొక్క సినిమా పాటలు మారుమోగిపోతూ ఉంటాయి. వాటి వలన రక్షణ రాదు. నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన సునాద గీతములు వినబడతాయి. రక్షణ గూర్చిన సునాద గీతాలు వినబడాలి. రక్షణ గూర్చిన మాటలు, వాక్యము, పాటలు, ప్రార్థన వినబడుతున్నప్పుడు అవి మన జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాయి. ఆయన మాటే వినబడకుండా, ఆయన పాటే వినబడకుండా రోజులు గడుస్తుంటే గనక మనకు పెట్టిన పేరేంటి చెప్పన, మనము చెవిటి విశ్వాసులము, చెవిటి సంఘాలు అని పిలువబడతాయి. కనుక ఒకటి గుడ్డి సంఘాలు ఉన్నాయి, బ్లైండ్ బిలీవర్స్ ఉన్నారు. రెండవది చెవిటి సంఘాలు. ఎంత మంచి వాక్యం చెప్పినా సరే ఒక్క కన్నీరు బొట్టు కూడా రాలదు. ఎంత మంచి వాక్యం చెప్పినామండి, ఒక కన్నీరు బొట్టు కూడా రాలదు. సో దేవుని వాక్యం చెప్పినప్పుడు నీలో నుంచి నీళ్లు కొమ్మరించినట్లుగా కొమ్మరించబడాలి. నీవు ఎప్పుడైతే అట్లాంటి పొడి ప్రార్థన కాదు, తడి ప్రార్థన, కన్నీటి ప్రార్థనలకు వస్తావో, నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా వినా చెప్పాలి. నీ పక్కన ఎవరు మాట్లాడుకో, వాక్యం వింటున్నాను కదా, నన్ను డిస్టర్బ్ చేయకు, నాతో ఏం పెట్టవు, సోదెట్టకు నాతోటి, నేను వాక్యం వినాలి. నీవు కేవలం మందిరానికి ఎందుకు వస్తారో తెలుసా? ఆయన మాటలు వినడానికి. యేసుక్రీస్తు ఎక్కడో ఉన్నాడని తెలిసే వాళ్ళంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకని? ఆయన మాటలు వినడానికి, యేసుక్రీస్తు చెప్పేటువంటి మాటలు వినడానికి వాళ్ళు కొండల వెంట పరిగెట్టేవారు.
3 రోజులు కూర్చుని ఆయన మాటలు వినేవారు. సో ఆయన మాటలు వినడానికి మనం మందిరానికి వస్తున్నాం. సో మాట్లాడుకోవడానికి కాదు, ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు. ముచ్చట్లు పెట్టుకోకూడదు. మందిరానికి వచ్చిన తర్వాత దేవుని మాటల మీదే దృష్టి ఉంచాలి. ఆయన చెప్తున్న మాటల మీద మీరు దృష్టి ఉంచాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని అంత శ్రద్ధగా వింటావో దేవుని వాక్యం నీకు అర్థమవుతుంది, నీ జీవితం మారుతుంది, నీ కుటుంబ పరిస్థితులు కూడా మారుతాయి. దేవుడు ఖచ్చితంగా ఎవరైతే ఆయన మాట విని వణుకుచుండునో, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతాడో, నా మాటకి విలువిస్తాడో, నా మాట వైపే వాడు తదేకంగా చూస్తాడో, ప్రభు చెప్పాడు నేను వానినే దృష్టిస్తున్నానని చెప్పాడు, వాడిని నేను చూస్తానని చెప్పాడు. మరొకటి పెట్టుకోకూడదు, మరొక వ్యాపకం పెట్టుకోకూడదు. ఇంకా నీ ముందు దేవుని సేవకుడు నిలబడ్డాడు, ఒకటే ఒక ప్రార్థన, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు. నేను ఒక సభలో కూర్చున్నా, ఎడ్వర్డ్ విలియం గారు ఆ మీటింగ్లో కూర్చారు. దాదాపుగా 10,000 మంది ఉన్నారు ఆ మీటింగ్లో, పరంజ్యోతి గారి చర్చిలో. గ్రౌండ్ ఫుల్ అయిపోయింది ఆ రోజున గ్రౌండ్ ఫుల్ అయినప్పుడు నేను ఒక మాట అడిగా ప్రభుని, ప్రభువా నాకు రిక్తుడు అంటే తెలియదు. అప్పుడు నా దగ్గర డిక్షనరీలు లేవు, మా అన్నోళ్ళని అడిగాను, వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. అప్పట్లో ఒక 15 సంవత్సరాల క్రితం నాకు చెప్పలేదు. వాళ్ళు రిక్తుడు అంటే ఏంటంటే చెప్పలేదు. చెప్తలేరా, నాకు ఇది డౌట్ కొని చెప్తలేరా అన్నాడు. ఆయన పాపం తెలియలేదు అప్పుడు. ఆ తర్వాత నేను ఆ రోజు మీటింగ్లో కూర్చున్న తర్వాత అడిగాను, ప్రభువా నాకు ఈ రోజున రిక్తుడు అనే విషయం మీద మీరు మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను అంతే. మన ఇద్దరికి ఇది ఫిక్స్, నేను కూర్చుంటాను, మీరు చెప్పండి అని పెన్న ఓ పుస్తకం బైబిల్ తీసుకుని కూర్చున్నా. కరెక్ట్గా ఆ రోజున ఎడ్వర్డ్ విలియం గారి కంటే ముందు పరంజ్యోతి గారి అల్లుడు గారు వాక్యానికి నిలబడ్డాడు. ఆయన నిలబడగానే జనమని తెలిపారు. ఎందుకు తెలుసా, ఎడ్వర్డ్ అని చెప్తాడేమో విందామని వచ్చాము, ఈ పెద్ద ఆయన లేచాడు ఏంట్రా అని చెప్పేసి నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన, నన్ను బలపరిచిన ఆయన, మా బ్యాచ్ మొత్తం లేచి వెళ్ళిపోయింది. కానీ నన్ను అడిగారు లెగరా నువ్వు అని, టీ తాగుతారా, ఆ పప్పలు తిందా రారా అన్నారు. నేను అన్నాను ఆయన నిలబడ్డాడు కదా, ఏం చెప్తాడు చూస్తానని మీరు నడని అన్నాను. ఆయన లేచిన వెంటనే మన 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 కొరకు క్రీస్తు ప్రభువారు రిక్తుడిగా వచ్చాడు, నేను ఆ అంశాన్ని గురించి మాట్లాడడానికి వచ్చానని చెప్పాడు. ఆ రోజున సగం మంది పైగా గ్రౌండ్లోంచి లేచి వెళ్ళిపోయారండి. ఎడ్వర్డ్ విలియం అన్న కోసం కూర్చున్నాం, ఇదే చెప్తున్నాలే అని లేచి వెళ్ళిపోయారు. కానీ ఆ రోజున ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా, గ్రౌండ్లో ఎంటర్ అయినప్పుడు ఆయనకి చెప్పాను, ప్రభు నాకు ఈ రిఫరెన్స్ కావాలి. ఆవిడ అర్థమైంది, ప్రభు నాతోనే నువ్వు మాట్లాడుతున్నావు. 10,000 మంది వచ్చి ఉండొచ్చు, కానీ ప్రభు నా ఒక్కడికే చెప్తున్నాడు, నువ్వు అడిగావు కదరా, ఈరోజు నీతోనే నేను మాట్లాడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా అడగాలండి విశ్వాసి. ప్రభా ఈరోజు నాతోనే మాట్లాడు, ఈరోజు నా కుమారుడితో మాట్లాడుతున్నావు, నువ్వు ఈరోజు నా బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్నావు, ఈరోజు నా భర్తతో నువ్వు మాట్లాడుతున్నావు. అలా అడగగలిగితే, అలా అడిగి నువ్వు వినడానికి సిద్ధపడగలిగితే ప్రభు ఆ సంఘాన్ని చూసి ఆనందపడతాడు తప్పితే దైవజనుడు ఇక్కడ చెప్పుకుంటూ పోతూ ఉంటాడు, నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటావు. ఆడికి పప్పలు తినిపించడమా, ఈడికి ఫోన్ ఇవ్వటమా, మనకు ఫోన్ ఎత్తే బయటికి పోవటమా, వాళ్ళు ఏం కట్టుకొచ్చారో చూడటమా, ఇవన్నీ ఎత్తుక్కుంటూ దిక్కులు చూసి కూడా సరిపోతుంటుంది. వాక్యం మీద నీకు ధ్యాసే ఉండదు. వాళ్ళకి ప్రభు పెట్టిన పేరు ఏంటంటే, వారు వాక్యాన్ని ఏమాత్రం శ్రద్ధగా వినరు. వాళ్ళకి ప్రభు పెట్టిన పేరు ఏంటంటే కనుక చెవిటి విశ్వాసులు, చెవిటి సంఘము. కనుక దేవుని మాటలు వినాలి, వారిని బట్టి ప్రభు ఆనందిస్తాడు. మూడవది, నాకు ఇంకా టైం ఉంది, నేను త్వరగా నేను ముగించేస్తాను. ఒకటి గుడ్డి సంఘం అని చెప్పాడు, రెండవది చెవిటి సంఘం, మూడవది మూగ చెప్పాలి. మూగ సంఘాలు ఉంటాయి. మూగ సంఘాలు అంటే చెప్పాలంటే కనుక అసలు సువార్త ఎవరు ప్రకటించాలి? మనమే కదా ప్రకటించాలి. యేసుక్రీస్తు మాట్లాడాడు సమరయ స్త్రీతో. అమ్మా, యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆమె ఏం చేసింది? ఊరిలోకి వెళ్ళి నాతో చెప్పిన వాడి సంగతులన్నీ కూడా చెప్పి, యేసుక్రీస్తు అనేది ఏం చెప్పాడో అవన్నీ ఊరి వరకు చెప్పింది. ఊరిలో ఉన్న అందరినీ కూడా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చింది. వాళ్ళు చెప్పారు, మేము నిజముగా నువ్వు లోకరక్షకుడని నమ్ముచున్నాం. ఇంతమందిని ప్రభు దగ్గరికి నడిపించింది, మాట్లాడింది, ప్రభుని గురించి మాట్లాడింది. నీవు మారని నీ భర్త గురించి దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉండాలి. ఏమంటే దేవుని వాక్యం ఎట్లా ఉందండి, అట్లా ఉందండి, ఆ రోజు అలా జరిగింది, దేవుడు ఈ కార్యం చేశాడండి అని అతనికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడాలి. నీ పిల్లలతో దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడాలి. వాడికి 20 వస్తే ఏంటి, 30 సంవత్సరాలు వస్తే ఏంటి, మారలేదు కాబట్టి వాడు ఖచ్చితంగా ఏం మాట్లాడాలి? వాడితోటి దేవుని వాక్యం ఏం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, ఇది అంతా బర్త్డే కొడుకుల్లోనే మాట్లాడుకుంటారు మనోళ్ళు. బర్త్డే కొడుకుల్లోనే మాట్లాడతారు, బర్త్డే కొడుకుల్లో కాదమ్మా.
వాడు మారేంత వరకు కూడా ఈ వాక్యాన్ని గురించి నువ్వు మాట్లాడుతూ ఉండాలి. ఎందుకు తెలుసా? అలా మాట్లాడితే గనక నువ్వు మోగ విశ్వాసవి కాదు. నువ్వు మోగ సంఘంలో లేవు. నువ్వు క్రైస్తవ సంఘం మాట్లాడాలా. పౌలు మౌనంగా ఉండుంటే గనక మనకు సువార్త అందేదా? అపోస్తులు మౌనంగా ఉండుంటే కనుక మనకు సువార్త అందేదా? క్రీస్తు ప్రభువు వారు మాట్లాడకుండా ఉండుంటే కనుక మనకి సువార్త వచ్చేదా? లేదు. ఆయన మాట్లాడాడు. ఆయన నోరు తెరిచి నోరారా మాట్లాడాడు. ఆయన యేసుక్రీస్తు ఆయన తన గురించి మాట్లాడాడు. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు. ఈ రోజున క్రైస్తవ సంఘం మాట్లాడే సంఘంగా ఉండాలా? మౌనంగా ఉండాలా? అమ్మా, ఎప్పుడు మౌనంగా ఉండాలి? పెళ్ళిళ్ళు ప్రకటన చెప్తారు కదా, వీరిద్దరిని జతపరచడం మీకు సమ్మతమేనా అన్నాడు. మౌనంగా ఉండాలి. ఇప్పుడు మౌనంగా ఉన్నారు కాదు మీరు ఎప్పటికీ మౌనంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మౌనంగా ఉండాలా. మిగతా సందర్భంలో దేవుని గురించి మాట్లాడాలా. పాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు పాడాలి. కొంతమంది పాటిస్తే నువ్వు పాడు కాదు. నీకు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. నోరు తెరవాలా. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. నువ్వు నత్తివాడువైనా సరే. మోసే అంటారు, ప్రభువా మనకి పెద్ద నాలికి తిరగదు నాయన అని అన్నాడు. నేను తిప్పుతాను కదరా నిన్ను. నేను తిప్పడం చూస్తే మతిపోద్ది నీకు. తిప్పేవాడు నేనున్నా. నాకు మాట్లాడదో రాదు ప్రభు. నేను మాట్లాడతాను. నువ్వు నోరు తెరు. నాకు సరిగా పాడడం రాదు. నువ్వు అసలు ఏం బెంగపడాల్సిన పని లేదు. అసలు ఏం పరాకపడాల్సిన పని లేదు అన్నమాట. నాకు ఆమె పేరు గుర్తులేదు, కానీ ఆయనకి పెరాల్సి వచ్చింది. మంచం మీద పడిపోయాడు. ఆయన చాలా ఎంగేజ్లో పడిపోయాడు మంచం మీద. మనోడికి బాధేసింది. చర్చికి వెళ్ళలేడు, పాటలు పాడలేడు, వాక్యం చెప్పలేడు, ఏం చెప్పలేడు. ఇంటికాడే మనోడు లాగలేడు అన్నమాట. మొత్తం పెరాల్సి అయిపోయాడు. మొత్తం చెయ్యి పని చేస్తుంది. చెయ్యి పని చేస్తుంది. 800 పాటలు రాశాడండి. 800 పాటలు రాశాడు. మనం ఒకటి రాయలే ప్రపంచం వినటానికి. ఒకటి రాయలేదు మనం. ఏమీ పని చేయలేడు. 800 రాశాడు. అన్నీ పని చేసే మనం ఒకటి కూడా రాయం. ప్రపంచం పాడుకోవడానికి, క్రైస్తవ సాహిత్యం పాడుకోవడానికి మనం ఒక పాట కూడా రాయలేము. మనం నోరు తెరవం. మనం అసలు నోరు తెరవం. మనం చెయ్యత్తాం. మనం అసలు నోరు తెరవం. మనం అడగల ప్రభుని, ప్రభువా నా చెయ్యి నేను ప్రారంభిస్తున్నాను, నీ కొరకు మంచి పాటలు నేను రాయుదును గాక. ఆమేన్. నా స్వరము నీ మందిరంలో వినబడాలి. దేవునికి ఇచ్చినటువంటి నోటితో నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. నోరారా మహిమపరచాలి, మాట్లాడాలి. మనం మౌనంగా ఉండకూడదు. మనం మారని నీ భర్తతో దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. మారని నీ పిల్లలతో దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. మారని నీ కుటుంబంతో దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. నువ్వు ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతావో ఆ వాక్యమే కార్యసిద్ధి కలగజేస్తుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యమే వానిలో మూలుగులోనికి దూరి ఒకానొక సందర్భములో ఆ వాక్యం పనిచేస్తుంది అతనిలో. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉండగా ఆ వాక్యమే కార్యసిద్ధి కలగజేస్తుంది. గొప్ప కార్యాలు చేస్తున్నావు అనుకుంటావు. నా ఆశ నెరవేరింది. నువ్వు మౌనంగా ఉన్నంత వరకు కూడా మొర్దుగే అంటాడు ఎస్తేరుతో, నువ్వు ఈ క్షణాన్ని మౌనంగా ఉంటే గనక మౌనంగా ఉండు, కానీ మాకు సహాయం వేరొక దగ్గర నుంచి వస్తుంది. ఆ రోజున ఎస్తేరు మౌనంగా ఉండడానికి ఇష్టపడలేదు. మాట్లాడిందామే, ధైర్యంగా మాట్లాడిందామే. సో కనుక మనము దేవుని కొరకు మాట్లాడేటువంటి సంఘముగా ఉండాలా. దేవుని కొరకు నీ కుటుంబంతో మాట్లాడేవాడు నువ్వు మౌనంగా ఉండకూడదు. మూగ విశ్వాసగా నువ్వు ఉండకూడదు. ప్రతిరోజు కూడా దేవుని గురించి నువ్వు మాట్లాడాలి. అది నీ పిల్లలతో ఉండొచ్చు, నీ భర్తతో ఉండొచ్చు, నీ భార్యతో ఉండొచ్చు, నీ చుట్టుపక్కలతో ఉండొచ్చు. ప్రతి దినము కూడా నువ్వు దేవుని గురించి మాట్లాడుతూ ఉండాలి. నీ నోరు ఆయనను స్తుతించాలి, నీ పెదవులు ఆయనను ఘనపరచాలి, నీ నాలుక ఆయనను కొనియాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్రీ టైం ఆయన గురించి నీ నోరు మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతున్న మాటలు నీకు కూడా మేలు చేస్తాయి. అది వినుచున్న వారికి కూడా మేలు చేస్తాయి. తెలుసా? అవి క్రీస్తుని గురించిన మాటలు కనుక నిన్ను బలపరుస్తాయి. కొన్ని సందర్భాల్లో మేము బలహీనమవుతున్నప్పుడు ఆ రోజు మీకు చెప్పిన ప్రసంగమే మాకు బలపరుస్తుంది. ఆ రోజు అనిపిస్తూ ఉంటుంది, అన్న ఆ రోజు ప్రభువా ఈరోజు నన్ను కూడా నీవు బలపరచావు. మేము మాట్లాడడం వలన మేము కూడా బలపడతాం. వినుట వలన మీరు కూడా ఇంటికి వెళ్ళి మాట్లాడడం వల్ల మీరు కూడా బలపడతారు. కనుక ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ సంఘం, ఆది సంఘము అందరూ మాట్లాడారు. స్టెఫను ఎవరు? క్యాటరింగ్ కుర్రోడు.
ఫిలిప్ ఎవరు చెప్పండి? పాత నిబంధనలు వెళ్ళదు, కొత్త నిబంధనలు క్యాటరింగ్, ఒడ్డింపుల కార్యక్రమాలు. పేతురు యోహానేమో వాక్యం బోధించేవారు. వీళ్ళందరూ కూడా 7 మెంబర్స్ ఏం చేసేవారు? వడ్డించేవారు. వాళ్ళు క్యాటరింగ్ అంటారు కదా, అంతే కదా, క్యాటరింగ్. వాళ్ళు ఏమన్నారు? మా పని ఏంటి? తిడి తిప్పడం, ప్లేట్లలో అందరికి సర్దటం, గొడవ లేకుండా. ఇది కాదు వాళ్ళు చేసిన పని. అది చేస్తూనే ఇంకో పని కూడా చేశారు. నపుంసకుడు ఎదురైనప్పుడు సువార్త కూడా ప్రకటించాడు. ఏమే, తన ముందు గొప్ప వాళ్ళు నిలబడినప్పుడు స్తెఫను నోరు తెరిచి మాట్లాడాడు. అతడు మాట్లాడుచుండగా అతని రూపము దేవదూత రూపం వలె ప్రకాశించిందంట. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ భర్త మారతాడు. నువ్వు మాట్లాడడం ప్రారంభించినప్పుడు నీ పిల్లలు జీవితాలు మారతాయి. నువ్వు మౌనంగా ఉండకూడదు. ఆది సంఘం మాట్లాడే సంఘం కనుకనే మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. ఆ రోజున ఆది సంఘం మౌనంగా ఉండుంటే కనుక ఈరోజు మనం కూడా ఎప్పటికీ మౌనంగా ఉండాల్సిందే. కనుక 1, గుడ్డి చర్చగా ఉండకూడదు. 2, చైవిడి సంఘాలుగా ఉండకూడదు. 3, మోగ సంఘాలుగా ఉండకూడదు. 4, కుంటి. ఆదివారం 11 గంటలకి 10 గంటలకి ఆరాధన అంటే వస్తారు జాగ్రత్తగా, నడవలేక నేను అన్నట్టుగా ఆ పాట ఒకటి పాడుకుంటా. ఏ పాట అది? నడవలేక నేను. బాగానే ఉన్నా కదరా కాళ్ళు. సినిమా థియేటర్కి వెళ్ళాలంటే లేడి పిల్లలాగా సిరత పుల్లాగా వెళ్ళిపోతారు. చర్చికి రమ్మంటే మాత్రం అప్పుడు ఎత్తడు పాట. నాకు నడవాలని ఉంది కానీ ప్రభా ఎందుకో ఆసక్తి లేదు. సో దేవుని సంఘములో కుంటుకుంటూ రాకూడదన్నమాట. ఓ దైవజనుడు చెప్తాడు, సంఘానికంట పరిగెట్టుకుంటూ వచ్చేయాలంట, కుదరకపోతే నడుచుకుంటూ వచ్చేయాలంట, అప్పుడు కూడా కుదరకపోతే పాక్కుంటూ వచ్చేయాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిగెట్టుకుంటూ రావాలట, కుదరకపోతే నడిచి రావాలట, అప్పుడు కూడా సెట్ అవ్వట్లేదంటే పాక్కుంటూ వచ్చాడువే. మాకు ఏటుకట్టిన ఒక ఆమె ఉండేది. ఆమె సమ్ టైం ఒక సందర్భంలో ఆమెను ఒక వెహికల్ గుద్దేసింది. 2 తుంట్లు ఇరిగిపోయినాయి. ఆమెకి 2 తుంట్లు ఇరిగిపోయినాయి. ర్యాంప్కి ఏటుకట్ట ఎక్కుతుంటే ర్యాంప్ పక్కన 2వ ఇల్లు మాట ఆవిడది. చనిపోయింది. ఆమె లేదు. ఆమె చర్చికి వెళ్ళాలన్నది. ఆమెన నడవలేదు. ఆమె దేక్కుంటూ వచ్చేది విజయకుమార్ గారి చర్చికి. అది చూసి ఆమెను మేము బండి మీద తీసుకొచ్చేవాడిని. నేను వెనకలకు కొరను కూర్చోబెట్టి బండి మీద తీసుకొచ్చేవాడిని. ఆయన చర్చి ఏమో పైన ఉండేది, డబుల్ స్టేర్ విజయకుమార్ గారిది. కింద నుంచి ఆమెను ఎత్తుకు తీసుకెళ్ళి వాళ్ళమి, పైన కూర్చోబెట్టి వాళ్ళమి, మరలా తీసుకెళ్ళి ఇంటికాడ కూర్చోబెట్టి వాళ్ళమి. మొత్తం మీద మహానుభావుడు ఎవడో దయ తెలిసి ఒక బండుడు కొనిచ్చాడు గట్టికి వెళ్తాకి. ఆ రోజులు మాకు ఫుడ్డే ఉండేది కాదు. మేము చేసే సాయం ఏంటంటే కనుక మాకున్న కొద్దిపాటి బండ్లు ఆమె ఎక్కించి తీసుకురావడమే. ఆ పరిస్థితుల్లో కూడా అనేది నేను మందిరానికి వస్తాను అని తీసుకుని వెళ్ళాలనేది. మేము వెళ్ళే వాళ్ళమి, ఇట్లాంటి వాళ్ళని కూడా దేవుని మందిరానికి నడిపించేవాళ్ళం. నాకు అర్థమైంది, జీవితంలో ఏదైనా మార్పు రావచ్చు, కానీ దేవునికి వెళ్ళే విషయంలో మాత్రం మార్పు రాకూడదు. ఆమెను చూసి నేను నేర్చుకున్నాను. ఒకవేళ అటువంటి స్థితే నాకు ఎదురవుతే కనుక ఏమైనా పర్వాలేదు, దేకుండా అయినా సరే దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి. ఆమేన్. పరిగెట్టుకుంటూ వెళ్ళాలట, కుదరకపోతే నడిచి వెళ్ళాలి, కుదరకపోతే పాక్కుంటూ అయినా సరే వెళ్ళిపోవాలి. అట్లా మనం వెళ్ళగలేటువంటి సంఘాలుగా మనము ఉండాలి. దేవుని కొరకు నడిచే సంఘాలుగా ఉండాలి, పరిగెట్టే సంఘాలుగా ఉండాలి, దేవుని సేవకులు కొరకు పరిగెట్టే వ్యక్తులుగా ఉండాలి. అబ్రహాము దగ్గరికి ఎండవేళ ఎవరు వచ్చారు? మాట్లాడండి, ముగింపులకు వస్తున్నాం. ఎవరు వచ్చారు? 3 దేవదూతలు వచ్చారు. వారికి ఆహారం ఆయన అంటాడు. అబ్రహాం అయ్యలారా, మీరు ఎండలో వచ్చారు, అలసిపోయారు. సో మీరు ఈ చెట్టు కింద సేద తీరితే మీకు నేను మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆయన స్లోగా నడుచుకుంటూ వెళ్ళినట్టు ఉంటుంది అక్కడ అబ్రహాం. అంతేనా? రన్ పరిగెట్టాడంట. ఇంకా ఎక్కడికి? ఆ యొక్క పశువులు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి సాలగా పరిగెట్టి అందులో ఒక శ్రేష్టమైన దాన్ని తీసుకొని మరలా భార్య దగ్గరికి పరిగెట్టి ఆమెకు అప్పగించి, ఇది దీన్ని జాగ్రత్తగా చెయ్యి అని పనివారికి కొంత బాధ్యత అప్పగించి, తన భార్యకి కొంత బాధ్యత అప్పగించి మరలా పరిగెట్టుకుని సేవకుల దగ్గరికి దేవుని అబ్రహాం ఆ వయసులో కూడా ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. అక్కడ వచ్చింది తండ్రి. చాలామంది ఏం చెప్తాడు? ముందు 3 కనబడతారు, తర్వాత 1గా ఉంటుంది. ముందు 3 అంటాడు, తర్వాత 1 అంటారు. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే తండ్రి, కుమార, పరిశుద్ధ 3 వచ్చారు, తర్వాత మళ్ళీ ఏకత్వం కనబడుతుంది. సో ఆయన ముందుకి ప్రభు వచ్చినప్పుడు ఆయన నడవలేదు, అసలు పరుగే. మందలోకి పరిగెట్టినట్టు, మంద వద్దకు పరిగెట్టినట్టు ఉంటుంది.
మరలా భార్య దగ్గరికి పరిగెట్టాడు, మరలా వీళ్ళ దగ్గరికి, మరలా ఆ సింధూర వృక్షం దగ్గరికి వచ్చి అక్కడ కూడా సేవకుల దగ్గరికి వచ్చేసాడు అక్కడ పరిగెట్టుకుంటూ. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు పరిగెట్టే వాళ్ళగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సో కుంటి సంఘాలుగా ఉండకూడదు. నీకు అప్పగించిన పని ఆదివారం మందిరం 10 గంటల కంటే ఎప్పుడు ఉండాలా? 9:45 వచ్చేది. ఎందుకు వచ్చేది? మిగతా 5 నిమిషాలు ముందెందుకు చెప్పనా, 10 నిమిషాలు ముందెందుకు చెప్పనా? ఇక్కడ ఏదైనా పరిచర్య ఉంటే కనుక దానిని చేసుకోవాలి. దానికంటే ముందుగా వచ్చి, గత కాలంలో ఒక 10 years బ్యాక్ అయితే కనుక చర్చికి పాస్టర్ గారి కంటే ముందు విశ్వాసులు వచ్చేసేవారు. వచ్చి వాళ్ళ బాధల కష్టాలు చెప్పుకుంటూ ఉండేవారు కింద కూర్చుని. ఇప్పుడు మా బాధలు చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రభువా మా అర్థం రావట్లేదు నాయన, ఎంత మంచి వాక్యం చెప్పినా రావట్లేదు నాయన, ఒకసారి నడిపించిన ఆయన మేము చెప్పుకోవాల్సి వస్తుంది బాధలు. సో కనుక దేవుని ఆలయానికి టయానికి రావడం కాదు, టయానికంటే ముందు రావాలి. అట్లాగా దేవుని కొరకు పరిగెట్టేటువంటి సంఘాలుగా ఉండాలి, కుంటి సంఘాలుగా ఉండకూడదు. చాలామంది పాటలకు వస్తారు, కొంతమంది ప్రసంగానికి వస్తారు మహానుభావులు, కుదిరితే ఎప్పుడైనా వాళ్ళని సన్మానం చేయండి. కొంతమంది క్రిస్మస్కి వస్తారన్నమాట, వాళ్ళు అసలు మీరు మర్చిపోతే అసలు వీళ్ళని. సో సంవత్సరానికి ఒకసారి వస్తాడన్నమాట, అప్పుడు దాకా రాడు అసలు మందిరానికి. సో దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు అందరికంటే పెందల కాడే దేవుని ఆలయానికి రావాలి, సిద్ధపడి రావాలి. అలా రాగలిగితే ఆ సంఘాన్ని చూసి దేవుడు ఆనందపడతాడు. ఒకవేళ కుంటుకుంటూ వస్తుంటే గనక, ఆలస్యంగా వస్తుంటే గనక ప్రభు ఆ సంఘాన్ని చూసి ఏం చేస్తాడు? బాధపడతాడు అన్నమాట. బాధపడ్డా. పెళ్లి కొడుకు వచ్చి కూర్చున్నాడు, పెళ్లి కూతురు రాలేదు, 11 అయింది రాలేదు, మధ్యాహ్నం 12 అయింది రాలేదు, 1 గంట అయింది రాలేదు, సాయంత్రం 3 అయిపోయింది రాలేదు, 5 గంటలకు వచ్చిందనుకో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. పెళ్లి పాస్టర్ ఏమంటాడు చెప్పాలి మీరు? ఎంత మంచిదను అమ్మ నువ్వు, ఎంత పెందలగాడే వచ్చేసావా? సేమ్ అంతే. సేవకులు మేము కూడా అనుకుంటామన్నమాట. వచ్చినప్పుడు సంఘం మాకంటే ముందు వచ్చినప్పుడు చాలా ఆనందపడతాం. ప్రభు కూడా ఆనందపడతాడు. నా మందిరాన్ని అంటాడు, నీ మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది కేకలేస్తుంది అంటాడు అన్నమాట. దేన్ని చూడాలని? దేవుని ఆలయాన్ని చూడడానికి నువ్వు పరిగెట్టుకుని రావాలి. దేవునికి స్తోత్రం. 1 గుడ్డి సంఘంగా ఉండకూడదు, విశ్వాసంగా ఉండకూడదు. 2 చెవిటి విశ్వాసంగా ఉండకూడదు. 3 మోగ విశ్వాసంగా ఉండకూడదు. 4 కొంటిగా ఉండకూడదు. 5 స్పర్శ లేనటువంటి సంఘాలు. ఏ సంఘం? స్పర్శ లేనటువంటి సంఘాలు. కొన్ని సంఘాలకు ఉంటుంది అసలు ఆ స్పర్శే ఉండదన్నమాట. అసలు దేవుని వాక్యం ఎంత మంచి వాక్యం వెదజల్లుచున్నా సరే ఏమాత్రం చలనం లేకుండా, అప్పుడప్పుడు డాక్టర్ కొడతాడు మాట మోకాల మీద, సుత్తొడిచుకుని కొడతా ఉంటాడు. తెలుస్తుందా? తెలియట్లేదండి. చేతిలో కొడతాడు, తెలుస్తుందా? తెలియట్లేదండి. ఎక్కడ కొట్టినా తెలియదు మనకి. స్పర్శ ఉండదు కొంతమందికి. స్పర్శ ఉండాలి. దేవుని వాక్యం నిన్ను తాకుతూ ఉండాలి. ఆమేన్. దేవుని వాక్యం నిన్ను తాకుతున్నప్పుడు నువ్వు స్పందించాలి. ఆ స్పర్శ తెలియాలి. దేవుని ఆత్మకార్యాలు, దేవుని వాక్య కార్యాలు, దేవుని తాకిడి, ఆయన వాక్యం నిన్ను తాకుతున్నప్పుడు ఆ స్పర్శకు నువ్వు స్పందించాలి. ఆమేన్. స్పర్శ కలిగిన వాళ్ళుగా ఉండాలన్నమాట. జీవచ్చల్ల కూర్చోకూడదు. కొంతమంది మంచి వాక్యం ఏడుస్తూ చెప్పినా ఏడ్డం, పొన్ను నవ్వుతూ చెప్పినా నవ్వడం, కోపంగా చెప్పినా అన్నిటికీ ఒకటే రియాక్షన్. అన్నిటికీ ఒకటే రియాక్షన్ కాదు. ఏడ్చువారితో మనోళ్ళు గుడ్ ఫ్రైడేకి ఏడుస్తారు అనుకుంటా, ఒక్కరోజు ఏడుస్తారు కొంతమంది. కాదు, అనుదినము ఆయన పాదాల దగ్గర ఏం చేస్తూ ఉండాలి? ఏడుస్తూ ఉండాలి. ఎందుకంటే స్పర్శ, దేవుని వాక్యపు స్పర్శ ప్రతి దినం నువ్వు స్పందిస్తూ ఉండాలన్నమాట. ఎవ్రీడే స్పందిస్తూ ఉండాలి. మొదటి రోజు కొట్టాడు, సుత్తించుకుని డాక్టర్ తెలియలేదు అన్నావు. మరలా 2వ రోజు కొట్టాడు, కొంచెం తెలుస్తుంది అన్నావు. డాక్టర్ ఎంత ఆనందపడతాడో, నా వైద్యం బాగానే పనిచేస్తుంది. 3వ రోజు కొట్టాడు, సార్ నొప్పిగా ఉంది సార్ అన్నావు అనుకో, తీసిపోండి ఇంటికి. దేవునికి స్తోత్రం. స్పర్శ తెలియాలి. ఈరోజు సేవకుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నీవు సరి చేసుకుని రేపొద్దున ఇంకా కొంచెం మంచి విశ్వాసం కనపడ్డావు అనుకో, దేవుని సేవకుడు అబ్జర్వ్ చేస్తాను, పని చేస్తుంది, స్పర్శ తెలుస్తుంది. 4 వారాలకి 5 వారాలకి 30 సంవత్సరాలు అయినా కానీ స్పర్శ లేకపోతే ఇంకేం చేసేది? 20 సంవత్సరాలు బట్టి కొడుతున్నా సరే సుత్తి దేవుని వాక్యం, నా వాక్యము చెప్పమ్మా సుత్తి వంటిది కాదా? ఈ స్థాపించి ఎంతకాలం అవుతుందో నాకు తెలియదు, కానీ
నేను మిమ్మల్ని ఏమంటలేదు, మీరు మంచోళ్ళు. కానీ కొడుతుంటే ఎంత పెద్ద సుత్తించుకొని కొట్టినా సరే, ఎంత బలమైన వాక్యం పెట్టి కొట్టినా సరే అసలు పగలరు. చెక్కుముక్కు రాతి కంటే వారు తమ హృదయములను కఠినం చేసుకున్నారు. చెక్కుముక్కు రాతి చాలా బండదంటది. దానికంటే కఠినమైపోతే కొందరు హృదయాలు, స్పర్శే లేని హృదయాలు అన్నమాట. ప్రభు అంటాడు, సంఘము దేవుని వాక్యము స్పర్శకు స్పందించే సంఘముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యం తగులుతున్నప్పుడల్లా నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. వాక్యం తగులుతున్నప్పుడల్లా నువ్వు దిద్దుకుంటూ ఉండాలి. వాక్యం తగులుతున్నప్పుడల్లా నువ్వు పరివర్తన చెందుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను 6-7 మాటలు చెప్పి నేను ముగించేస్తాను, నాకు 10 నిమిషాలు ఉంది. 6వ సంగతి ఏంటంటే కనుక, ఉండకూడని సంఘం ఏంటంటే పిచ్చి, చెప్పండి ఏం కాదు, పిచ్చి సంఘాలు అన్నమాట. ఎందుకు పిచ్చి సంఘాలు అన్నానంటే, కొన్ని సంఘాల్లో పిచ్చి సిద్ధాంతాలు ఉంటాయి. అసలు దానికి బైబిల్కి దానికి సంబంధమే ఉండదు. దాన్ని పిచ్చి సిద్ధాంతం అంటారు అన్నమాట. దాన్ని బైబిల్లో లేనిది ఏదైనా సరే. ఇప్పుడు మీరు తెలుగోళ్ళు, నేను తెలుగోడినే, నాకు బుర్ర ఖరాబ్ అయిపోయి ఏదేదో మాట్లాడుతున్నాను అనుకో, సంబంధం లేని భాషలు మాట్లాడుతున్నాను అనుకో, మీరేం పట్టిందంటారు? నాకు పిచ్చి పట్టిందంటారు. ఇప్పుడు ఇందులో లేని సిద్ధాంతాన్ని చెప్తాడు అనుకో, వాడిని ఏమంటాడండి? పిచ్చి సిద్ధాంతం అంటారు. దాన్ని బోధించే పాస్టర్ని ఏమంటాడు? పిచ్చి పాస్టరే అంటాడు. దానికి వెళ్ళే వాళ్ళు ఏమంటారు? అది మీరు కానందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంఘాలు ఉన్నాయి, ఇన్ని సంఘాలు ఉన్నాయి, పిచ్చి సంఘాలు. మొన్న సంఘం గురించి చప్పల యోహాన్ గారు పోస్ట్ పెట్టారు. ఏమన్నారు తెలుసా? బాప్తిసం పొందిన తర్వాత అంట భార్య భర్తను ముట్టుకోకూడదు. చెప్పండి అమ్మా. భర్త భార్యను ముట్టుకోకూడదంట. ఇంకొకటి, లోదరన్నోళ్ళు వండినా, జీడిఎమ్మలు వండినా, పెంతుకోస్తులు వండినా సరే వాళ్ళ అన్నం ముట్టుకోకూడదంట. వారు వండిన అన్నం, ఇప్పుడు నేను మేము పెంతుకొస్తాడు అనుకోండి, నేను మిమ్మల్ని భోజనాన్ని పిలిచాను, మీరు వాళ్ళు తినరంట. వాళ్ళు ఎందుకని? వాళ్ళది ఒక సిద్ధాంతం ఏడిసింది. ఏ సిద్ధాంతం అది? చెప్పండి అమ్మా. పిచ్చి, చెప్పాలా? పిచ్చి సిద్ధాంతం అన్నమాట. ఆడో పిచ్చి పాస్టర్, అదో పిచ్చి సంఘం. నేను డౌటే లేదు అందులో. దీంట్లో లేనిది బోధించినోడు ఎవడైనా సరే ఆడు పిచ్చివాడే. దీంట్లో బోధించిన ఎవడైనా సరే పిచ్చివాడే. దేవుడు మనల్ని కోరుకున్నది ఏంటో చెప్పనా? పిచ్చి పాస్టర్లుగా ఉండడానికి, పిచ్చి సంఘాలుగా ఉండడానికి కోరుకోలే. ఒక సంఘానికి వెళ్ళాను, ఏం చేద్దామని అన్నాను. క్రిస్మస్ చేద్దామన్నారు. సరే చేద్దామన్నాను. ఎలా చేద్దామన్నాను. మంచి మంచి విషయాలు చెప్పారు నాకు. వాళ్ళు పాటలు పాడదామన్నారు. పాడదామన్నాను. లైటింగ్ ఎడదామన్నా, ఎడదామన్నాను. భోజనాలు పెడదామన్నా, అందరూ పెడతారు, మనం పెడదామన్నాను. మరి వచ్చిన అందరికీ పాస్టర్లందరికీ గిఫ్ట్లు ఇద్దామన్నారు. మంచిది అన్నాను. ఎమ్మెల్యే గారిని పిలుద్దామన్నారు. పిలిస్తే పిలుచుకో అన్నాను. అన్నీ బాగానే ఉన్నాయి. లాస్ట్ నోటి అడిగాను, అదే ఒక అరగంట ఎంతో వాక్యం చెప్పాలి కదా, ఎవరినన్నా పిలవమంటామన్నా. వాక్యం ఎందుకు అంటున్నాడు. నిజమే, రియల్గా మనకి క్రిస్మస్ అంటే పాటలు ఉండాలా, డ్యాన్స్ ఉండాలా, మంచి సౌండ్ ఉండాలా, అందరూ రావాలా, కడుపు నిండా తినాలా, ఎమ్మెల్యేగా రావాలా, సన్మానం చేయాలా. అంతే తప్పితే పాస్టర్ రాకూడదు మనకు వాక్యం చెప్పడానికి అన్నాడు. నేను ఒకసారి చూసాను అనుకున్నాను, నీకు బాగా పట్టిందిరా పిచ్చి. పిచ్చి మాటదండి. వాక్యం వద్దంట. అన్నీ ఉండాలి. డాన్స్ ఉండాలి, గిఫ్ట్లు ఉండాలి, అన్నీ ఉండాలి. వాక్యము ఉండకూడదు. వాక్యము ఉండకూడదు. సో కనుక దేవుడు మన సంఘాన్ని పిచ్చి పిచ్చి పనులు సంఘంలో చేయకూడదు. పిచ్చి పనులు సంఘంలో, పిచ్చి సిద్ధాంతాల సంఘంలో రానివ్వకూడదు. పిచ్చి ఆచారాల సంఘంలోకి రానివ్వకూడదు. సో దేవుని వాక్యము ఏం చెప్తుందో దాని ప్రకారమే మనం ముందుకి సాగిపోతూ ఉండాలి. దేవుని వాక్యములు లేని సిద్ధాంతం ఒకవేళ మనం 50 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నా సరే ఏం చెప్పాలి? నన్ను అన్నారు, క్రిస్మస్కి పేపర్లు పంచాలన్నారు. పంచుదామన్నాను. పేపర్లతో పాటు కానుకలు కవర్ కూడా పంచాలన్నారు. మనకు అలవాట్లేదు నాయన అన్నాను. పేపర్ పంచడం వరకు ఓకే. రాజన్న క్రిస్మస్ ఉంది రండి, అయ్యగారు క్రిస్మస్ ఉంది రండి, అమ్మ క్రిస్మస్ ఉంది రమ్మని చెప్పడం వరకు ఓకే. కానీ ఊరందరికీనంట ఏం పంచాలి? కానుకలు కవర్లు పంచాలని అన్నాను. ఇది పిచ్చి సిద్ధాంతం. ఇది మన దాకా దాన్ని తీసుకురావద్దు. మనకి ఈ పిచ్చి సిద్ధాంతాలకు సంబంధం ఏమీ లేదన్నాను. ఆయన అన్నాడు, మీకంటే ముందు వచ్చినటువంటి దైవజనుడు ఇవన్నీ కూడా పాటించాడు చెప్పాడు. నేను అన్నాను, ఆడొక పిచ్చి పాస్టర్ అయి ఉంటాడు, అందుకే ఎన్ని చేసి ఉంటాడు. నేనైతే పిచ్చి పాస్టర్ని కాదురా నాయన, నేను చేయలేని చెప్పాను. అంతే. ఉండమంటే ఉంటా, పొమ్మంటే
పోతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిచ్చి పిచ్చి సంఘాలు పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు తీసుకొస్తే కనుక పాస్టర్ మారిపోతాడు మీకు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కనుక పిచ్చి సిద్ధాంతాల సంఘంలోనికి రానివ్వకూడదు. ఫైనల్ ఒక మాట చెప్పేది మనం ముగించేసుకుందాం. ఫైనల్లీ ప్రకటన 3:2 ఆ మాట చదవండి, నేను ముగింపులోనికి వెళ్ళిపోతాను. ప్రకటన 3:2 నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడువై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. అమ్మా మొదటి నుంచి చదవండి. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడువే. డెత్ బిలీవర్, డెత్ చర్చ్, చచ్చిన సంఘం. కొన్ని సంఘాలు చచ్చిన సంఘాలు ఉంటాయన్నమాట. చచ్చిన సంఘాలు, చచ్చిన చెప్పండి అమ్మాయి బాబు, అసలు మాట్లాడలేదు. అసలు ఎంత బాధ వచ్చేస్తుందంటే కనుక దేవుడు ఈ రాత్రి మీ అవసరాలన్నీ తీర్చునుగాక. అబ్బా ఎంత బాగా అన్నారు. నేను బైబిల్లో ఉన్న రెఫరెన్స్ చూపించి చచ్చిన సంఘం అంటే అయ్యో ఎంత బాధ వచ్చేస్తుంది మా సంఘాన్ని చచ్చిన సంఘం అంటున్నాడా? ఏదో దేవుని మాట ఏంటంటే కనుక నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చచ్చిన సంఘాలన్నమాట, చచ్చిన సంఘాలు. ఓ రోజు నా పాస్టర్ గారు, ఆ రోజుల్లో ఇప్పుడంటే ఎవరైనా చచ్చిపోతే ఫోన్లు ఉన్నాయి, చచ్చిపోయాడు వచ్చేయండి అని చెప్పడానికి. ఆ రోజుల్లో గంట కొట్టేవారు చర్చిలో, దాన్ని సావు గంట అంటారన్నమాట. అది టంగ్ 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 అని కొట్టేవారు. కొడితే వాళ్ళందరికీ వినపడేది. ఎవరో పోయారా. కొన్ని సంఘాల దగ్గర ఏం చేస్తారంటే చనిపోయిన వ్యక్తిని చర్చిలో ఆ బాక్స్ పెట్టి గంట కొడతారన్నమాట. వచ్చేయండి మనం తీసుకెళ్ళి కప్పెట్టేద్దాం అని చెప్పేసి అంటే వాళ్ళందరూ వచ్చేసేవారు. అలాగే ఓ రోజున పాస్టర్ గారు పాపం చాలా బాధగా వచ్చి గంట కొట్టేశాడు. ఏ గంట? సావు గంట కొట్టేశాడు. కొట్టేస్తే సంఘ పెద్దలు కంగారు అయిపోయారు. ఇదేంటారు బాబు, నాకు తెలియకుండా ఎవరు చచ్చిపోయాడు, మీ ఇంట్లో ఎవడో చచ్చిపోయాడు అంటే మా ఇంట్లో ఎవడో పోలేదు, సంఘంలో అందరూ బతికే ఉన్నాం కదరా. మరి మన పాదిరి ఏంటి గంట కొట్టేడు, సాగు గంట కొట్టేడు ఏంటని చెప్పేసి ఒకళ్ళు వచ్చి, చాలా పాస్టర్ గారు ఆల్రెడీ సమాధి పెట్టి లోపలెట్టాడు. పాస్టర్ గారు బయట కూర్చొని దిగాలకు కూర్చొని చూస్తున్నాడు. పాస్టర్ గారిని ఎవరైనా చచ్చిపోయారంటే లోపలికి వెళ్ళి చూడన్నాడంట. లోపలికి వెళ్ళి చూస్తే, వెళ్ళి సమాధి పెట్టి దగ్గరికి వెళ్ళి ఎవడరా చచ్చాడని చెప్పి వెళ్ళి చూసి మౌనంగా వచ్చేస్తున్నాడు. నాలంటాడు ఆవిడ ఎదురయ్యి, అన్న ఎవరన్నా చచ్చిపోతా, వెళ్ళి చూడు, నీకు కనబడుతుంది, వెళ్ళి నేను చూశాను, నాకు తెలిసింది, వెళ్ళి చూడు అంటే వెళ్ళటం చూడటం మెల్లగా వచ్చాడు. ఏంట్రా అంటే కనుక లోపల 6 అడుగుల అద్దాన్ని పెట్టాడండి. ఏం పెట్టాడు? 6 అడుగుల అద్దం పెట్టాడు మాట సమాధి పెట్టి లోపల. ఎవడెళ్ళి చూస్తున్నా ఆడు ముఖమే కనపడుతుంది. ఈ సాగు గంట కొట్టింది నా కోసమేనా ఈ పాస్టర్? నీకోసమే. ఎందుకంటే నువ్వు చర్చికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, ఇంకా నువ్వు మారలేదు నువ్వు. సో నువ్వు చచ్చిన స్థితిలోనే ఉన్నావు. నువ్వు జీవించున్న పేరు ఉంది, కదులుతున్నావు సంఘంలో, కదులుతున్నావు శిల సమాజంలో, కదులుతున్నావు సండే స్కూల్లో, కదులుతున్నావు యూత్ మీటింగ్లో, కానీ నువ్వు పరిపూర్ణంగా బతకలేదు. నువ్వు ఒక్కొక్కరు వచ్చారు, సమాధి పెట్టుకెళ్ళి చూస్తున్నారు, లోపల చూస్తే ఆడు మొఖం కనపడుతుంది, ఏంటో నా మొఖం కనపడుతుంది అన్నాడట. సంఘం చచ్చిన స్థితిలో ఉంది. అందుకే మీకు గంట కొట్టానని చెప్పాడు. సావు గంట ఎందుకు కొట్టానంటే, నేను నడిపిస్తున్న సంఘము చచ్చిన స్థితిలో ఉన్నది. ఎంత మంచి వాక్యం చెప్పినా, ఎంత కష్టపడి వాక్యం అందించినా నా సంఘములో జీవము రావట్లేదు. నా సంఘము చచ్చిన స్థితిలో ఉన్నది. అందుకని ఈ రోజున సంఘము మృతమైందని చెప్పడానికి నేను చావు గంట కొట్టాను. ఈ రోజున చాలా సంఘాలలో పరిస్థితి చూస్తుంటే కనుక మీకు గంటలేదు కాబట్టి సరిపోయింది. ఖచ్చితంగా ఏమో నాకు తెలియదు, నన్ను ఏం అడగొద్దు. సో చావు గంట కొన్ని సందర్భాల్లో సంఘాలను చూసినప్పుడు కొట్టాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్న ప్రకారంగా బతకనప్పుడు ఆ సంఘము చచ్చిన సంఘం. ఒక్కొక్కరు చూస్తున్నారు, వారి ముఖమే కనబడుతుంది. అలా చూసినప్పుడు ఆ అద్దంలో వారి ముఖాన్ని చూసుకుని పక్కకి వెళ్ళిపోయి, ప్రభా నిజమే నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, నాకు అర్థమైంది దైవజనుడి బాధ. ఈ రోజు నుంచి మేము చచ్చిన స్థితిలో మేము ఉండం, మేము సజీవులుగా ఉంటాం, మేము మారతాం. ఆ రోజున సంఘం అంతా కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకంటే చెప్పాడు, ఎంత వాక్యం బోధిస్తున్నాను,
ఎంత కష్టపడి సంఘాన్ని నడిపిస్తున్నాను, కానీ మీలో జీవము కనబట్టలేదు, మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు. ఇలా ఉంటే గనక ఈ సంఘము గుచ్చిన చింత నాకు కలదు. ఈ సంఘాన్ని నేను మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టలేకపోతున్నాను. లోపము నాదా మీదా తెలియట్లేదు. ఇప్పుడు ఒకవేళ చూడమంటే నేనే ఇల్లు చూసుకుంటాను. ఒకవేళ నేను చచ్చిన సేవకుడిగా ఉన్నానేమో, ఒకవేళ మీకు మంచి వాక్యాన్ని బోధించలేకపోతున్నానేమో, లోపము నాదేమో, నేను ఒకవేళ చచ్చిన సేవకుడిగా ఉన్నానేమో, నన్ను చూడమంటారన్నప్పుడు ఆ విశ్వాసులందరూ కూడా, వద్దు పాస్టర్ గారు, మీరు మంచి దైవజనులు, మేమే లోకంలో పడి చచ్చినటువంటి స్థితిలో బ్రతుకుతున్నాం, మేము సరి చేసుకుంటాం, మేము మహిమ కలిగిన సంఘముగా మేము ఉంటాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ఎక్స్ట్రా అయింది, నన్ను 3 నిమిషాలు. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ఇదియుగాక సంఘములు కూర్చున్నటువంటి చింత నాకు కలదని చెప్పాడు. ఎందుకంటే ఎన్నో దెబ్బలు పౌలు గారు భరించారు. అవంతా అతన్ని బాధ పెట్టలేదు. కానీ సంఘాలను చూసినప్పుడు కొన్ని గుడ్డి సంఘాలు కనిపించుని, చెవిటి సంఘాలు కనిపించుని, మోగ సంఘాలు కనిపించుని, కుంటి సంఘాలు కనిపించుని, స్పర్శ లేని సంఘాలు కనిపించుని, పిచ్చి పిచ్చి సిద్ధాంతాలతో పిచ్చి సిద్ధాంతాలతో సంఘాలు కనిపించుని, చచ్చిన సంఘాలు కనిపించుని. అవి చూసినప్పుడు పౌలు అంటాడు, అయ్యో, మహిమ కలిగిన సంఘముగా మిమ్మల్ని నిలబెట్టాలని నేను అనుకుంటున్నాను, కానీ మీరు ఆ స్థాయిలో లేరు అని పౌలు ఎంతగానో ఏడ్చాడు. మీకు ఉదక స్నానము చేయించి వాక్యంతో మిమ్మల్ని పవిత్రపరిచి మిమ్మల్ని నిలబెట్టాలని, నా ప్రభు రాకడలో మహిమ కలిగిన సంఘముగా మీరు ఉండాలని, ఈ జీడియం చర్చ్ ఏదైతే ఉందో మీకు దేవుడిచ్చిన ఈ సంఘము, ఈ మంచి సంఘము, ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి సంఘముగా, స్పర్శ కలిగిన సంఘముగా, చూచే సంఘముగా, వినే సంఘముగా, మాట్లాడే సంఘముగా, పరిగెత్తే సంఘముగా, ఆయన సజీవమైనటువంటి సంఘముగా, మంచి మంచి సిద్ధాంతాలతో నడిచే సంఘముగా, ప్రభా మహిమ కలిగిన సంఘముగా మా సంఘం ఉండాలి. ఒకవేళ ఆ సమాధి పెట్టులోనికి ఒకవేళ నిన్ను ఈ రోజున చూడడానికి ఆహ్వానిస్తే గనక, గంట కొట్టబడింది, నీవు లోపలికి వచ్చావు. నువ్వు లోపలికి వచ్చి చూసినప్పుడు నీ ముఖం నీకు అలా కనిపిస్తుంది. నువ్వు చచ్చిన స్థితిలో ఉంటే గనక ఈరోజు ఒక మాట అడుగుదాం. ప్రభా, నువ్వు మంచి దేవుడివి, మాకు మంచి సంఘాన్ని ఇచ్చావు, మంచి చర్చ్ సేవకుడిని ఇచ్చావు. నాదే లోపము, నాదే వైఫల్యము, నేనే ఓడిపోతున్నాను, నేనే పడిపోతున్నాను, నేను చచ్చిన స్థితిలో నేనున్నాను. నీవు జీవించుచున్నావన్న పేరు ఉన్నది, కదులుతున్నావు కొంచెం కొంచెం, కానీ నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. నిన్ను గురించి నాకు బాధ కలగదని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో నీవు మహిమ కలిగినటువంటి విశ్వాసిగా, మహిమ కలిగిన సంఘానికి నువ్వు చేర్చబడే లాగున ఈ సంఘము మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. ఏ ఒక్కరూ కూడా గుడ్డివారుగా కానీ, చెవిటివారుగా కానీ, మూగవారుగా కానీ, కుంటివారుగా కానీ, స్పర్శ లేని వారుగా కానీ, పిచ్చివారుగా కానీ, చచ్చిన వారుగా కానీ నా సంఘములో ఉండకూడదు ప్రభువా, నా కుటుంబంలో ఉండకూడదు ప్రభువా. మహిమ కలిగిన సంఘముగా నేను, నా కుటుంబము, నా సంఘము ఉండులాగన ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఇంతవరకు దేవుడు తన సేవకుడిని నిలువబెట్టుకుని సంఘమైన మనందరితో కూడా మాట్లాడాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము, ఆయన శరీరంలో అవయవాలుగా మార్చబడిన మనము గుడ్డివారిగా ఉండకూడదని, చెవిటివారిగా ఉండకూడదని, మూగవారిగా ఉండకూడదని, కుంటివారిగా ఉండకూడదని, స్పర్శలేని అనుభవంలో ఉండకూడదని, పిచ్చివారిగా మనం ఉండకూడదని, చచ్చిన స్థితిలో మనము ఉండకూడదని ప్రభు ప్రేమించి మనందరితో కూడా మాట్లాడాడు. ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టి మనము కూడా జీవము కలిగిన అనుభవములోనే మనము జీవించాలని, అటువంటి సంఘాన్ని ప్రభు కోరుకుంటున్నాడని, అట్రీతిగా సంఘాన్ని మార్చటానికి కల్వరి శిలువలో తన ప్రాణమును త్యాగము చేశాడని, తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మన కొరకు కార్చాడని. ఎందుకు అంటే చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించటానికి మన కొరకు ఆయన చనిపోయాడని, మరణమును గెలిచి పునరుత్థానుడై లేచాడు అని ఇంతవరకు దేవుడు తన సేవకుడిని నిలవబెట్టుకుని మనందరితో కూడా మాట్లాడాడమ్మా. మహిమ కలిగిన సంఘముగా మనము ఆయన ఎదుట నిలవబడవలసిన దినమనేటువంటిది ఒకటి ఉందని, ఆ దినమున ఈ 7 అనుభవాలు మనం కలిగి ఉన్నట్లయితే ఆయన ముందు సిగ్గుపడవలసిన
అవసరత మనకు కలుగుతుందని, సిగ్గుపడవలసిన స్థితిని మనము పొందుకోబోతూ ఉన్నామని దేవుడు మనందరితో కూడా మాట్లాడాడు. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో 2వ దినమును కూడా పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా చాలా స్పష్టముగా మనతో మాట్లాడాడు. ఒకరి 7 అనుభవాల్లో ఏ అనుభవంలో మనమున్నామో ఒక్కసారి ప్రభువు పాదాలను మనం పట్టుకుందాం. ఒక్కసారి ప్రభువు సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దామమ్మా. ఏ ఒక్కరు కూడా అనాలోచితంగా ఉండొద్దు, ఏ ఒక్కరు కూడా మౌనముగా ఉండొద్దు, మోగవారిగా ఉండొద్దమ్మా. మాట్లాడదాం ఈ రాత్రి. యేసయ్య సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు. మనకి సహాయము చేయటానికి ఆయన మన ప్రక్కనే నిలవబడి ఉన్నాడమ్మా. నోరు తెరచి ఈ రాత్రి యేసయ్య సహాయాన్ని మనం కోరుకోగలిగితే నిశ్చయముగా ఆయన మనకు సహాయకుడిగా నిలవబడబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఈ రాత్రి తన రక్తము చేత మనల్ని కడగటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నిర్జీవ స్థితిలో ఉన్నామేమో, జీవించుచున్నామన్న స్థితిని మనం అనుకుంటూ చచ్చిన స్థితిలో మనం ఉన్నామేమో, ఈ రాత్రి దేవుడు తిరిగి బ్రతికించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. లేవనెత్తటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గుడ్డితనాన్ని తొలగించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చెవిటితనాన్ని తీసివేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మోగతనాన్ని తీసివేసి తన మాట చేత మనలను నింపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కుంటితనం అంతటిని దేవుడు తొలగించి వేసి ఆయన కొరకు పరుగులు పెట్టే వ్యక్తిగా మనల్ని మార్చబోతూ ఉన్నాడు. తన వాక్యమునకు స్పందించే హృదయాన్ని దేవుడు మనకివ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనలో ఉన్న అవిధేయతను, అపిచితనం అంతటిని తీసివేసి తన వాక్యానుసారం, తన వాక్యపు వెలుగులో ఆయన మనల్ని నడిపించటానికి ఆయన ఇష్టపడి మనతో మాట్లాడాడు. ఈ రాత్రి ఒకే ఒక్క మాట యేసయ్యతో చెప్తాం. యేసయ్యా, మీ సహాయం నాకు కావాలి, మీ కొరకు నేను జీవిస్తానయ్యా. అయా, మహిమ కలిగిన సంఘముగా, మహిమ కలిగిన విశ్వాసిగా నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నానయ్యా, నాకు సహాయం చేయండి అని ఒక్క చిన్న మాట ఈ రాత్రి యేసయ్యను అడగగలిగితే ఆ మాట ప్రకారం యేసయ్య నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి ఇంతవరకు మీ సేవకుని మీరు నిలవబెట్టుకుని చేరువచ్చిన సంఘమైన మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అవునయ్యా, పౌలు భక్తునికున్న భారాన్ని అయ్యా మీరు మాకు తెలియపరిచారు. అవును తండ్రి, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శోధనలు, ఎన్నో పరీక్షలు, అన్నిటిలో కూడా ఆయన తండ్రి విజయవంతముగా బయటకు వచ్చి ఆయన చెప్తున్న మాట, వీటన్నిటికంటే అయ్యా సంఘమును గూర్చిన భారము నాకు ఎక్కువగా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అంటాడు, అయ్యా సంఘాన్ని ఎదుటి నిలబెట్టాలి. అయ్యా, ఏ స్వారూప్యమైతే కోల్పోయారో ఆ స్వారూప్యాన్ని వారు పొందుకునే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందయ్యా అన్న అనుభవాన్ని ఆయన జ్ఞాపకం చేసినట్లుగా ఈ రాత్రికాల సమయంలో దేవా, అయ్యా ఒకసారి తండ్రి, అయ్యా మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన అయ్యా సంఘమయ్యున్న మాతో మీరు సూటిగా స్పష్టముగా మీరు మాట్లాడి సంఘం ఏ విధముగా ఉండాలో, ఏ విధమైన లక్షణాలు కలిగి ఉండాలన్న విషయాన్ని కూడా మీరు మాకు తెలియపరిచారు. వాక్యమున్న మేమయ్యా మీ వాక్యానుసారం ఆధ్యాత్మిక జీవితంలో తండ్రి మీ ముందుకు నడిపించబడుతూ మీ వాక్యమనే బండ మీద మమ్మలను మేము కట్టుకుంటూ ప్రతి ఆశీర్వాదాన్ని మేము అనుభవించే కృప దయచేయండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లుతావని నువ్వు సెలవిచ్చిన రీతిగా అయ్యా ఆధ్యాత్మికంగా మేము బలపడటం ద్వారా అన్ని విషయాలలో మా కుటుంబాలు దీవించబడటం అనేటువంటిది నీ చిత్తమై ఉన్నదని నీ వాక్యం ద్వారా నువ్వు తెలియపరిచిన రీతిగా ఆధ్యాత్మికంగా మమ్మలను బలపరచుండయా. ఆధ్యాత్మికంగా ఇంకొన్న లోతైన అనుభవాల్లోనికి మమ్మలను నడిపించండి. ఈ దినము వాక్యం విన్న మేము అయ్యా మా హృదయములను కఠినపరుచుకునే వారుగా మేము ఉండకూడదయ్యా. అయ్యా మా హృదయాలను మీ వాక్యమునకు లోబరుచుకొని తండ్రి అయ్యా పశ్చాత్తాప అనుభవములోనికి మేము నడిపించబడుతూ మారు మనసునకు తగిన ఫలాలను మేము ఫలించే కృప వాక్యమైన మాకందరికీ దయచేయండి. రాత్రిని వాక్యం ఎత్తిన మీ సేవకుడిని ఇంకనూ బలపరచండి అయ్యా. ఇచ్చిన కుటుంబాన్ని, అప్పగించిన పరిచర్యను మీరు దీవించండి తండ్రి. ఎంత దినాలలో నీ కొరకు బలముగా వాడబడే యొక్క సాధనముగా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి మీరు ఇచ్చిన ఆశను బట్టి, ఆసక్తిని బట్టి వందనాలు. నిశ్చయముగా ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడుకల్లో పాలు పొందుతున్న ప్రతి బిడ్డ పక్షమున తండ్రి మీ దక్షిణ హస్తమును చాచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును అని నువ్వు సెలవిచ్చిన రీతిగా నిశ్చయముగా సేవకుడిగా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఈ తండ్రి సంఘ క్షేమాభివృద్ధి కొడుకుల్లో పాలు పొందుతున్న ప్రతి బిడ్డ పక్షమున నిశ్చయముగా మీ దక్షిణ హస్తము చాచబడునుగాకని ప్రార్థన చేస్తున్నా. సాహస కార్యములు యేసుక్రీస్తు నామమున అయ్యా పాలు పొందుతున్న ప్రతి బిడ్డల జీవితములలో జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నానయ్యా. నేను సంఘ క్షేమాభివృద్ధి కొడుకుల్లో పాలు పొందాను. నా దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించాడు అని తండ్రి ఎలుగెత్తి సాక్ష్యము చెప్పే రీతిగా ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి మీ కార్యమును మీరు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎవరి ఆశతో, ఏ కోరికతో, ఏ తలంపుతో, ఏ ఉద్దేశముతో నీ పాదాలు చేరి నీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నారో చూచుచు ఉన్న దేవుడవు, విలుచు ఉన్న దేవుడవు తండ్రి, నీ కార్యములను వారి పక్షమును జరిగించండి. వారికున్న ప్రతి అవసర త్రక్కరలన్నీ కూడా నీ కృపా మహదైశ్వర్యములో తీర్చండి. వారి ఆశలను మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్ని విషయాలలో తండ్రి సంఘం ఇంకను దీవించబడుతూ నీ కృపలో వర్ధిల్లటానికి, నీ కృపలో దీవించబడటానికి మీ కృపా సహాయమును దయచేసి మహిమను ఆరోపించుకొనండి. ఈ కొడుకు ముగించుకుని మా గృహాలకు మేము వెలుచు ఉన్నాము తండ్రి. క్షేమంగా తోడుకొని వెళ్ళండి. తిరిగి మరలా రేపు రాత్రికాల సమయంలో జరగబోతున్న ఆ మూడవ కొడుకులో మేమందరం కూడా పాలు పొంది నీ నామమున గణపరిచే కృపను దయచేయండి. ప్రత్యేకంగా ఇది నాన్న తండ్రి లలితను బట్టి నీకు స్తోత్రాలు. తను ప్రేమించి తనకిచ్చిన సంవత్సరము అనే దయా కిరీటాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి. తన ఉద్యోగ బాధ్యతల్లో కృపనివ్వండి. అన్ని విషయాలలో దేవా నీ సహాయమును దయచేసి మేలు చేసి తండ్రి తన పట్ల మీరు కలిగిన మీ ఉన్నతమైన చిత్తము, మీ ఆలోచన, మీ సంకల్పములన్నిటినీ కూడా యేసుక్రీస్తు నామమును నెరవేర్చి తండ్రి మీరే మహిమను ఆరోపించుకొనమని ఈ దినమును చేరి వచ్చిన సంఘబిడ్డలందరి చుట్టూ కూడా మీరు రక్తపు కంచి వేస్తూ వాక్యం అందించిన నీ సేవకుడిని బట్టి నీ నామాన్ని గణపరుస్తూ నీ సేవకుడిని కూడా నీ గాయపడిన హస్తానికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరవచ్చిన మనకు, వాక్యం అందించిన దైవజనులకు, జరగబోతున్న మిగిలిన సంఘ క్షేమాభివృద్ధి కూడికలకు తోడయుండి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిపించి చేరవచ్చిన మనలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మందరం కూడా కూర్చుందాం. ఒక చిన్న కార్యక్రమం ఉంది. ఇది నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన సహకారి అష్టం గారిని దేవుడి దినాన్ని జ్ఞాపకం చేసుకుని సంవత్సరము అనే దయా కిరీటం చేత ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి సంఘ బిడ్డలు కేక్ సిద్ధపరిచారు. దయచేసి ముందుకు రావాల్సిందిగా తెలియపరుస్తున్నాను. సంఘ పెద్దలు విజయమోహన్ గారు, అననీయ గారు, చలపతి గారు, స్వామి గారు, రెండేదరు. అదేవిధంగా ఈ సమయంలో మన దైవజన్ ఎలీషా గారు ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిపించుకుందాం. స్త్రీల తర్వాత తిరగండి అన్న. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం. మా పరమ తండ్రి నీకు వందనాలు ప్రభువా. జీవాధిపతి యేసయ్య నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీవు జీవించు సంవత్సరములు అధికములగినని నీ మాట ప్రకారముగా తండ్రి నీ దైవజనుడికి ఇచ్చినటువంటి సాటైనటువంటి సహకార్యాన్ని ఉదనమ్మను బట్టి లలిత గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. తల్లి గర్భమంది పుట్టినది మొదలుకొని నేటి వరకు నీ దక్షిణ హస్తముతో కాచి కాపాడి ప్రభా సంరక్షించినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమును తండ్రి సంవత్సరము అనే దయాకిరీటముతో తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి నీ కొందనాలు యెహోవా ఎడల భయభక్తులు కలిగి జీవించుడి దీర్ఘాయువునకు కారణమని నీ వాక్యం సెలవిస్తున్నది. ఇటువంటి సంవత్సరములు అనేకములు జరుపుకోవడానికి సహాయము దయచేయండి. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరా అంతము వరకు దాని మీద నిలుచును అని చెప్పిన మాట ప్రకారముగా
నీ కనుదృష్టి నీ సేవకురాల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నా. మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి శుభ పరిణామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, దేవా ఇదిగో తండ్రి మంచి ఆరోగ్యము దయచేయండి. ఇంకా నీ సేవా పరిచర్యలో బలముగా మీరు వాడుకోనండి. ఇదిగో తండ్రి దాసుడికి సహకారంగా ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రములు. సంఘములో దేవా ఇంకను మంచిగా పరిచర్యలో ముందుకు సాగిపోయి కృప దయచేయండి. ఈ నూతన సంవత్సరమైన దయా కిరీటము ద్వారా, ఈ మీరు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలము ద్వారా ఇంకా మేము మహింపరిచే భాగ్యమును అనుగ్రహించమని, దేవా నీ దాసురాల్ని బలపరిచి ఇంకనూ సేవలో బలంగా మీరు వాడుకొనమని, అలాగే దైవజనుని కూడా మీ దయగల నామానికి అప్పగించుకుంటూ, దేవా మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇంకనూ దేవానికి మంచి ఆరోగ్యం దయచేయమని, బలమును శక్తిని జ్ఞానమును దేవా ఇంకా నూతనమైన ఆలోచనలు కలిగి సంఘములో ఇంకా ముందుకు సాగిపోయేటువంటి కృప నీ సేవకులైనటువంటి ప్రభు దైవజనులకు మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోనమని నీ సేవకులుగా ప్రార్థిస్తున్నాం. కృప వెంబడి కృపతో నీ బిడ్డను మీరు ఆవరించమని యేసు క్రీస్తు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. రండి రామ్ గారు, రండి జమోహన్ గారు, అన్నయ్య గారు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఎక్కేకర్చిస్తూ ఉన్నాం. సియోనులో నుంచి దేవదేవుడు లలితను దీవించును గాక. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Neil Pasam Garu. Happy birthday to you. Many greetings to dear. Many greetings to dear. Many greetings to dear Pasam Garu. Many greetings to you. May God bless to dear. May God bless to dear. May God bless to dear Pasam Garu. May God bless to you. Many long life to dear. Many long life to dear. Many long life to dear Lalitamma Garu. Many long life to you. Happy birthday to you. Happy birthday to